హాయ్ హలో, నేను మీ దుర్గం ఆర్ఎం సిద్ధార్థ. ఈరోజు మనం విశాఖపట్నం వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాము. ఈరోజు మనము ఈ బీచ్ ఒడ్డున ఒక ధర్మాన్ని నిర్మాణం చేసే క్రమంలో బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆలోచన ఆశయాల వారసులుగా తన ఆలోచన నచ్చి, తన విధానం నచ్చి, తనతో మమేకమై వాళ్ళే కాకుండానే వాళ్ళ కుటుంబం కూడా ఆ పత్రిజీ కుటుంబంతో అనుసంధానమై వాళ్ళ దాంపత్య జీవితం, వాళ్ళ కుటుంబం కూడా పత్రిజీ గారితోటి నడుస్తుంది. ఈఎస్ఎస్ మూమెంట్లో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ విశాఖపట్నంలో, అంటే ఇంత పెద్ద సిటీ అయినా కూడా ఈ ఉత్తరాంధ్ర పిరమిడ్ మాస్టర్లని ఇంకొంతమందిని అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరి లోపల మార్పు చూసే దిశగా వాళ్ళు ప్రయాణిస్తున్నారు. వారు వైజాగ్లోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రాన్ని నడిపించడమే కాకుండా ఆ పిరమిడ్ వ్యవస్థాపకులు కూడా వాళ్ళ కుటుంబమే. ఈరోజు మనం జ్యోతి అండ్ సతీష్ గారితో దంపతులతో ఇద్దరితో ఉన్నాం. వారి ఆలోచన ఆశయాలు ఏంది, అసలు ఎందుకు ఈ మూమెంట్ చేస్తుండాలి ఇప్పుడు, ఎందుకంటే చాలా బిజీ లైఫ్లో డబ్బులు సంపాదించుకునే సమయం ఉండి అన్ని తెలివితేటలు ఉండి కూడా ఆస్కారం ఉన్నా కూడా ఈరోజు అంటే ఒక చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అందరి లోపల కూడా ఒక మంచి చూడాలన్న సదుద్దేశంతో వాళ్ళు ఆ దంపతులు ఇద్దరు, వారి కుటుంబం కూడా ప్రయాణిస్తుంది. వారి ఆలోచన ఏందో, వాళ్ళు ఎందుకు ఈ మూమెంట్కి వచ్చిండ్రో, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉందో ఇవాళ తెలుసుకుంటున్నాం. ఏంటంటే సతీష్ గారు, జ్యోతి గారు, అసలు ఈ పత్రిజీ గారు మీకు మీ కుటుంబానికి ఎట్లా పరిచయమైనరు, మీ కుటుంబ నేపథ్యం ఏంది, అసలు మీ కుటుంబంలో అంటే వ్యవసాయ కుటుంబమా లేకపోతే వ్యాపార కుటుంబమా, లేకపోతే మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీరు చెప్పండి. నమస్తే సిద్ధార్థ గారు. మీరు అడిగినట్టుగా మా కుటుంబం నేపథ్యంకి వస్తే చిన్ననాటి నుంచి సాధు సంపత్తులతో పెరిగిన వాతావరణం అండి. నాకు ఊహ తెలిసేసరికి అంటే వ్యాపార నేపథ్యం. మొదట్లో మా తాతయ్య గారు పొగాకు వ్యాపారం చేసేవారు. సో ఆ వ్యాపార నేపథ్యం నుంచి వ్యవసాయ కుటుంబం కూడా. నాన్నగారు తన చదువుని ఇంటర్మీడియట్తో ఆపేసి ఇంకా అంతకన్నా ఎక్కువ అప్పుడు చదవటానికి వీలు కాని పరిస్థితులు అండి. పల్లెటూరు నుంచి పట్టణం వెళ్ళడం, చదవడం ఇదంతా ఇబ్బందులతో వ్యవసాయం చేద్దామన్న ఆలోచనతో వ్యవసాయంతో ఉండడం. తర్వాత ఆయన వివాహానంతరం కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఉద్యోగం చేయాలన్న ఒత్తిడితో ఆయన ఉద్యోగం చేస్తూ మాకు మాత్రం మా పెరిగే విధానంలో వ్యవసాయాన్ని కూడా మాతో చేయించేవారండి. సో ఒక సంవత్సరంలో 2-3 సార్లు 15 రోజులు మేము కూడా వ్యవసాయంకి వెళ్ళేవాళ్ళం. అంతకు మించి చిన్ననాటి నుంచి మా కుటుంబంలో సాధువుల్ని ప్రతిరోజు ఉండేవారండి. సాధు సంపత్తి ఉండేవారు ఇంట్లో. సో సాయంత్రం అయ్యేసరికి వాళ్ళతో కొద్దిగా ఆచార సాంగత్యంలా ఉండేది. ఏదైనా మంచి విషయాలు చెప్తుండేవారు. ఉదయాన్నే లేచి వెళ్ళిపోయేవారు. అంతకుమించి ఎంతో వినయంగా ఉండేటట్టుగా ఉండేవారు వాళ్ళ దగ్గర. అలాగే పురాణ కాలక్షేపం ఉండేది. సత్యసాయి డివోటీస్ అండి మా చిన్నాన్నగారు. దాంతో సత్యసాయి భజనలు నడుస్తుండేవి. వీటి ప్రభావం ఏమో కొంత భక్తిభావం కన్నా ఆధ్యాత్మిక వాతావరణం కొంచెం మాకు అలవడిందని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా నా వరకు మా నాన్నమ్మ గారికి ఎన్నో వందల మార్లు పురాణాలు చదివి వినిపించేవాళ్ళండి. ప్రతిరోజు 1 గంట కాలక్షేపం ఉండేది. అలాగే భగవద్గీత కొన్ని వందల సార్లు ఘంటసాల పాడిన భగవద్గీతని కొన్ని వందల సార్లు నేను చిన్నప్పుడు కంప్లీట్గా దాన్ని విన్నానండి. సో ఈ నేపథ్యం అలా నడుస్తూ ఉండగా నాన్నగారు ముఖ్యంగా సామాజిక సేవలో చాలా ముందుండేవారండి ప్రారంభం నుంచి. సో గ్రామంలో ఏ రకమైన శ్రీరామనవమి లాంటి పెద్ద కార్యక్రమాలు ఏ వచ్చినా ముందుండి ప్రతి ఒక్కళ్ళకి కాస్త దిశానిర్దేశం చేస్తూ ఉండేవారు. అలాగే స్కూల్కి వచ్చినప్పుడు
స్కూల్ కమిటీగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ సహాయం ఉంటేనే కాదు, మనం కూడా మన వంతు చెయ్యాలి అని ఆయన చాలా వరకు ముందుండేవారు. ఈ లక్షణాలు ఓకే, మనం కూడా సమాజానికి ఏదన్నా మనవంతుగా చేస్తుండాలి అన్న ఆలోచనతోనే మొదటి నుంచి నడుస్తుండేది. సో చదువులు పూర్తయినాక వ్యాపారంలోకి వచ్చామండి. స్టోన్ క్రషర్ వ్యాపారం అది చేస్తూ మామూలుగానే గ్రామంలో ఉండే కార్యక్రమాల వరకే ఉండేవి. 1994లో మా ఆఖరి తమ్ముడు డాక్టర్ గోపాలకృష్ణ అండి, తనప్పుడు డాక్టర్ చదువుతూ విజయవాడలో చదువుతుండేవాడు. సో మాది శూద్రుల నుంచి వచ్చిన కుటుంబం నేపథ్యంలో మాంసాహారం అన్నది అది వెరీ సాధారణమైన విషయం అండి మాకు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే తాతలు తండ్రులు ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో దాన్నే ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరు మాంసాహారం తప్పు అన్నది ఎక్కడో చిన్నప్పుడు బుద్ధ భగవానుని బోధనలో వినవే తప్ప ప్రత్యేకంగా అది మనం తినే ఆహారం కాదు అన్నది పర్టికులర్గా ఎవరూ తెలియచేయలేదు. ఎప్పుడైతే డాక్టర్ గోపాలకృష్ణ విజయవాడలో చదువుతూ ఈ ఆనాపానసతి ధ్యానం గురించి మొట్టమొదటిగా 1994లో తెలుసుకొని తను దాన్ని ఆచరిస్తూ శాకాహారిగా మారిపోయాడండి. సో తను వచ్చినప్పుడు ఆ తేడా గమనించాం. అంతకుముందు వరకు ఎక్కువగా ఉండేది, అసలు పూర్తిగా మానేశాడు. ఏంటని అడిగినప్పుడు ధ్యానం మన జీవితాలకు చాలా మంచిది, అది నేను అక్కడ తెలుసుకున్నాను, నా చదువుతో పాటు దాన్ని కూడా నేను కంటిన్యూ చేస్తున్నానండి. మేము కాస్త వేళాకోళం పట్టించేవాళ్ళం. బట్ క్రమేపీ తను ఎక్కువగా ఆ చెప్తున్న విధానం కానివ్వండి, వాడిలో మార్పులు కానివ్వండి, మాకు కొద్దిగా అర్థమవుతూ మేము కూడా తను చెప్పిన బాటలో నడవటం మొదలుపెట్టాము. 1996 అక్టోబర్ 6వ తారీఖున మొట్టమొదటిసారిగా నేను బ్రహ్మర్షి పత్రిజీని గుంటూరులో ఆయన తాలూకా క్లాస్ ఒకటి ఏర్పాటు చేశారు, కంపల్సరీగా రావాలి అని తమ్ముడు చెప్పినప్పుడు నేను మా బావగారు మొట్టమొదటిసారిగా గుంటూరు వెళ్ళడం జరిగింది. ఆ రోజు గురువుగారితో ఒక ఇంటరాక్షను. సో ఆయన దగ్గర ధ్యానాన్ని మొట్టమొదటిసారిగా వినడం, చూసినంతలోనే ఆయన అంత సింపుల్ సాధారణమైన జీవనంతో, గురువులంటే ఎవరిని దగ్గరికి రానివ్వకుండా అంత దూరంలో ఉంటూ మాట్లాడే స్థితి కాకుండా ప్రతి ఒక్కళ్ళు భుజాల మీద చేతులేస్తూ ఒక మనలో ఒకరిగా ఉండడంతో అంతకు మించి ఆ సత్యవాక్కులు ఏవైతే సాధారణమైన ప్రజల్లో మనం చెప్పడానికి భయపడతామో, లేదు చెప్పడానికి ఆలోచిస్తామో, అంత ఖచ్చితంగా అంత నిర్భయంగా చాలా స్పష్టంగా సత్యాన్ని ఆయన చెప్పడం జరిగిందండి. సత్యం అంటే మళ్ళీ ఇక్కడ ఏదో తెలుసుకోలేందో ఎక్కడో ఎంతో నిగూఢమైందో అని కాకుండా మనం బ్రతుకుతున్న జీవన విధానంలోని ఎన్నో మార్పులు చేసుకోవాల్సిన మార్పుల గురించి ఆయన సత్యవంతమైన వాక్కులతో తెలియజేశారండి. అప్పుడు ఆయన సిద్ధాంతాన్ని చాలా ఇష్టంగా గ్రహించి నేను కూడా వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి ధ్యాన మార్గంలో నెమ్మదిగా ఉంటూ ఇమ్మీడియట్గా ఆయన సమక్షంలోనే శాకాహారిగా మారిపోతానండి అని ఆయన దగ్గర నేను ప్రమాణం చేయడం జరిగిందండి. ఆ క్షణం నుంచి నేటి వరకు శాకాహారిగా ఉంటూ ధ్యాన కార్యక్రమాలన్నీ విరివిగా చేపడుతూ మా జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కుటుంబం అంతా పూర్తిగా ధ్యానమయం అయిందండి. ఒక 2 సంవత్సరాలు అంటే 99 నాటికే మా కుటుంబం అంతా శాకాహారులుగా మారుతూ అక్కడి నుంచి ధ్యాన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. గురువుగారు ప్రతి సంవత్సరం ప్రతి 2 నెలలకి ఒకసారి విశాఖపట్నం వచ్చేవారు. సో ఆయన ఉన్న 2-3 రోజులు పూర్తిగా ఆయనతో నడుస్తూ ఆయన చర్యల్ని గమనిస్తూ అన్నీ గ్రహిస్తూ ఆయన చెప్తున్న విషయాల్లోని లోతుల్ని అర్థం చేసుకుంటూ ఆయనతో ప్రయాణం సాగించడం వల్ల ఎన్నో మార్పుల్ని
మా దైనందిన జీవితాల్లో మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆచరిస్తూ. జ్యోతి గారు, మీరు చెప్పండి మేడం, మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీరేం చదువుకున్నారు ఇవాళ? ఎందుకంటే పిరమిడ్లా మీరు కూడా ఒక కీ రోల్గా చేస్తున్నారు, బ్రహ్మర్షి ధ్యాన కేంద్రంలా, శక్తి కేంద్రం అందులో కీలకంగా మీరు పనిచేస్తున్నారు కదా. మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీది ఏ ఊరు, మీ అమ్మ నాన్న పేరేంది, అసలు పెళ్ళి ఏ వయసులో అయింది మీకు, మీదేంది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? ఒకవేళ ఎందుకంటే మీరు అన్యోన్యంగా ఉంటారు కాబట్టి మీ కుటుంబ నేపథ్యము, అసలు మీ ఎడ్యుకేషను అండ్ మీ ఈరోజు మీరు చేస్తున్న వర్క్ మీద చెప్పండి మేడం మీరు. నమస్కారం అండి. జ్ఞానిసత్వ ఛానల్ నిర్వహిస్తున్న అన్నపూర్ణ మేడం గారికి మరియు సిద్ధార్థ గారికి, చూస్తున్న వ్యూవర్స్కి నా యొక్క ప్రణామాలండి. ఈరోజు మనం ఇలా కలుసుకుని మా అనుభవాలను కూడా పంచుకునే అవకాశాన్ని ఇస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. మేము పుట్టింది మా పల్లెటూరులో ఒక గ్రామంలో, పెదగాడి అనే గ్రామంలో అండి. మా తల్లిదండ్రులు పార్వతి గారు, సన్యాసరావు గారు. మా నాన్నగారు స్కూల్ టీచర్గా వర్క్ చేసేవారు. మేము 90 సంతానం. అందులో నేను 3వ అమ్మాయిని. 4 అమ్మాయిలు 5 అబ్బాయిల్లో నేను 3వ అమ్మాయిని. సో ఇంత పెద్ద కుటుంబం మా అమ్మగారిది. అయితే అత్తయ్య గారి తరపున కూడా వాళ్ళు 7 మెంబర్స్, 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఇలాగా ఇరు కుటుంబాలు నా సొంతంగా ఇంట్లోనే మ్యాచ్ది. అంటే మేనరికం. మా మావయ్య గారు అబ్బాయి ఈయన సతీష్ గారు. సో పెళ్ళి అనేది అంటారు కదా, స్వర్గంలో నిర్ణయింపబడుతుంది అన్నట్టు. మా చిన్నప్పటి నుంచి మేము మాంసాహారులుగా ఉన్న నేపథ్యము, భక్తి మార్గము ఇలా ఉన్నాం మేము. కానీ మా అమ్మమ్మ గారు, అంటే ఈయన నానమ్మ, మా అమ్మమ్మ గారు ఒకరే. సో మా మావయ్య గారు చెల్లెలు కూతుర్ని కాబట్టి మేము వెళ్తున్నప్పుడల్లా నా అమ్మమ్మ గారు సెయింట్, అంటే ఆవిడ సన్యాసం తీసుకున్నారు. ఆత్మానంద ఆవిడ పేరు, సన్యాసి నామం. మేము చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ మంది సాధువులు ఉండటము, అలాగే అమ్మమ్మ జపమాల చేసేవారు. అవన్నీ చూసినప్పుడు ఆధ్యాత్మికంగా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. నేను చిన్నప్పటి నుంచి భగవంతుడి యొక్క అన్వేషణలో ఉండేదాన్ని. ఆ రోజు ఏ పదాలు తెలియవు కూడా. చిన్నపిల్లప్పుడు నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను పడుకుంటే చాలు గాల్లో తేలుతూ ఉండేదాన్ని. అది ఇప్పుడు తెలుస్తుంది, అది ఆస్ట్రల్ ట్రావెల్ అని. కానీ అప్పుడు తెలియదు. నేను పడుకుంటే సముద్రాలు, కొండలు, కోనలు, తాడి చెట్లు దాటి ఆ హైట్లో అలా ఎగురుతూ ఉన్నట్టుగా నేను ఎప్పుడు చూసుకునేదాన్ని. సో ఆ భగవంతుడి గురించి అన్వేషిస్తున్న నాకు నా 4th క్లాస్లో అనుకుంటాను భక్త ప్రహ్లాద చూశాను. ఎక్కడైతే భగవంతుడు ఆయన ఆ స్తంభం నుంచి వచ్చి ఆయన దుష్ట శిక్షణ చేస్తున్నారో అవన్నీ చూసినప్పుడు భగవంతుడు దేవాలయాల్లో కాదు అన్ని చోట్ల ఉన్నాడు అని ఆ చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడే నేను అన్నిటికీ దండం పెడుతూ ఉండేదాన్ని. అంటే భగవంతుడు అన్నిట్లో కొలువై ఉన్నాడు అని ఒక స్తంభానికి, ఒక గోడకి, చెట్టుకి, పుట్టకి అన్నిటికీ నమస్కరిస్తూ చివరికి ఎలా తయారైనంటే బ్రహ్మానందం ఏదో సినిమా ఉంటుందండి, ఫోటో కనబడితే దండం పెడుతూ ఉంటాడు. అట్లా తయారయ్యి అలా నేను అన్నిటికీ నమస్కారాలు చేస్తూ ఉండేదాన్ని. అలా నా భక్తి నాతో పాటు పెరిగి పెద్ద అయింది. అత్తయ్య గారింటికి మా మ్యారేజ్ తర్వాత, అంటే మా అమ్మగారు నేను చాలా అమాయకంగా, ఎక్కువగా మౌనంగా ఇలా ఉండేదాన్ని అని, నాకు బయట ఎక్కడైనా మ్యాచ్ చేస్తే కాదు, తమ అన్నయ్య గారి ఇంట్లో అయితే చాలా బాగా చూసుకుంటారు అని వాళ్ళ అన్నయ్య గారికి రిక్వెస్ట్ చేశారు, మా పాపని మీ ఇంట్లో ఇస్తాను అని. చివరికి అక్కడ ఒక మా అమ్మగారు ఫాలో అయ్యే గురువు గారు సోహం చేస్తారండి, పాత్రులు తాతయ్య గారు అంటారు. ఆ తాతయ్య గారిని కూడా మా అమ్మగారు వెళ్ళి అడగడం జరిగింది. ఒక మేనలుడేమో మేనర్కి వద్దంటున్నాడు, ఇంకో మేనలుడికేమో తిని ఎదిగిపోతుంది అమ్మాయి అనేసి ఆవిడ అన్నారు. అంటే ఆ తాతయ్య గారు చెప్పారట, 2వ అబ్బాయిని అడగండి, తను చేసుకుంటాడు, ఇద్దరూ బాగుంటారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఫైనల్లీ మా మావయ్య గారు ఆయనకి ఇన్ఫామ్ చేయడం, ఆయన చామన్చాయిగా ఉంటుంది అని అనడం, మా మావయ్య గారు ఆయన్ని కన్విన్స్ చేశారు. ఏం బాబు చక్కగా ఉంటుంది, కళగా ఉంటుంది కదా అని చెప్పారు. ఆయన ఓకే అన్నారు. అయితే పెద్దలైతే అనుకున్నారు కానీ మేము గ్రాడ్యువల్గా ఇష్టపడడం జరిగిందండి. తర్వాత
అది ఏ విధమైన ఇష్టం అంటే నాకు చాలా కొంచెం నేను ఫెమినిస్ట్ అనాలో ఏమో తెలీదు. అబ్బాయిలంటే అందరూ కూడా కమాండ్ నేచరు, అంతా ఎప్పుడు చాలా దుడుగ్గా ఉంటారు, అందరూ కూడా లేడీస్ని సాధిస్తారు. అలాంటి చిన్నప్పుడు చుట్టూ చూసిన ఎక్స్పీరియన్స్తో నాకు అబ్బాయిల మీద ఎవరి మీద సదాభిప్రాయం లేదు, ఇంక్లూడింగ్ మా బ్రదర్స్ అండ్ మా ఫాదర్ మీద కూడా. ఎందుకంటే అతి క్రమశిక్షణతో మా నాన్నగారు ఇంట్లో అన్నిటి మీద అలాగా కోపంగా ఉండటము, ప్రతి చిన్నదానికి తిట్టడము, అలాంటివన్నీ చూశాను నేను. సో దానివల్ల నాకు ఎక్కడ ప్రేమతత్వం కనిపించలేదు. దానివల్ల అబ్బాయిలందరూ ఇంతే అని ఫిక్స్ అయిపోయారు. ఈయన గురించి మాత్రం అలా ఫిక్స్ అవ్వలేదు నేను. చిన్నప్పుడు చూసేసరికి అంటే మేము పండగలకు కానీ అక్కడ తీర్థాలు అంటారు, గ్రామమ్మ వారి పరసాన్ అని కూడా అంటారు. ఆ పండగలకి మమ్మల్ని పిలుస్తారు కదా, ఆబ్వియస్లీ మేనత్త అంటే మా అమ్మగారు మా మావయ్య గారు చెల్లెలు కాబట్టి పిలిచేవారు అన్నిటికీ మా కుటుంబాన్ని. వెళ్ళినప్పుడల్లా వీళ్ళని గమనిస్తూ ఉండేదాన్ని. ఎక్కడికన్నా అందరినీ చిన్నప్పటి నుంచి గమనించడం నాకు తెలియకుండా ఒక వరం ఏముందంటే ఎరుక అనొచ్చు. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే దాన్ని చిన్నప్పటి నుంచి ఫిల్టరింగ్లో చూసేదాన్ని నేను. ఎవరిని చూస్తే వీళ్ళ ఉండకూడదు అంటే సరిగ్గా లేదంటే ఇలా ఉండకూడదు అనుకునేదాన్ని. ఎవరైనా చక్కగా స్నేహభావంగా ఉంటే ఇలా ఉండొచ్చు అని అనుకునేదాన్ని. అట్లా నేను ఫిల్టర్ చేస్తూ చూస్తే అందరు పిల్లల్లో సతీష్ గారు మాత్రం ప్రేమతత్వంగా పిల్లల్ని దగ్గర చేరదీసి వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళ చుట్టూ ఆడుకుంటూ ఎప్పుడూ చాలా ఆనందంగా కనిపించేవారు. కనిపిస్తే నేను మా బావగారి ఫ్రెండ్ అనుకునేదాన్ని. మా మావయ్య గారికి 5 అబ్బాయిలు అని తెలుసు కానీ అందరినీ తెలుసు, ఈయన మాత్రమే నాకు ఎందుకో నా ఐడియాలో లేరు. సో మా బావగారు వాళ్ళ ఫ్రెండ్ గారు వచ్చాడు గారు ఇంటికి అనుకునేదాన్ని. అలాగా సమ్టైమ్స్ చూసినప్పుడల్లా నేను చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టపడ్డాను. బట్ అనుకోకుండా ఆయననే నాకు ఆ గురువు గారు సజెస్ట్ చేయడం జరిగింది. చివరిగా నేను ఎగిరి గెంతేసినట్టు నా లోపలైతే చాలా ఆనందపడిపోయాను. ఆయన్నే చేసుకుంటారు అని అనడం, ఉత్తరోత్తర ఇద్దరం తెలియకుండానే ఒకళ్ళు ఇష్టపడ్డాము. మా లవ్ స్టోరీ అలా నడిచింది. అప్పుడులో లవ్ స్టోరీ అంటే ఇప్పుడు ఫోన్స్ అవి లేవు. ఇప్పుడంటే ఐఫోన్లు ప్రజెంట్ చేసుకొని ఐఫోన్లో వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ అవ్వడమే అందరూ మాట్లాడుకుంటున్నారు చక్కగా. కానీ అప్పట్లో ఏమీ లేదు, జస్ట్ చూసుకోవడము అదంతా కూడా ప్యూర్ లవ్ స్టోరీ లాగా ఉండేది చెప్పాలంటే. అట్లాగా మా లవ్ అనే దాన్ని స్టార్ట్ అయ్యి ఒక 7 years అనుకుంటాను. ఆ తర్వాత నా ఇంటర్మీడియట్లో నేను చదువుతున్నప్పుడు మా నాన్నగారికి మా మావయ్య గారికి కొన్ని కుటుంబ విషయాల్లో ఇద్దరికి కొంచెం మాట పట్టింపు వచ్చింది. ఆ మాట పట్టింపులో మ్యారేజ్ అనేది ఒక 1 year ఇంకా మళ్ళీ పోస్ట్పోన్ అయింది. చివరికి ఒక హిమాలయ సాధువు గారు మా మావయ్య గారికి అత్తయ్య గారికి వారు దీక్ష ఇచ్చారు, మా నాన్నమ్మకు కూడా అమ్మమ్మకు కూడా. సో ఆ గురువు గారు వచ్చి ఇద్దరు పెద్దలకి మాట్లాడి మా ఇద్దరితో మాట్లాడి ఆయన మా మ్యారేజ్ని ముహూర్తాలు అవి పెట్టించారన్నమాట. ఆయన వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఎలా అంటే మీ మావయ్య గారి మాట విని, తండ్రి మాట విని ఆ అబ్బాయి కనుక నేను వేరే పెళ్లి చేసుకుంటాను, ఇంకా కట్నం ఎక్కువ వచ్చేది చేసుకుంటాను అంటే నీకు ఓకేనా అమ్మ, అప్పుడు ఒప్పుకుంటావా అని అడిగారు. నేను ఒక్కటే మాట అన్నాను చివరి వరకు కూడా, లేదండి ఆయన ఖచ్చితంగా అలా అన్నారు, అలా అనరండి ఆయన అని అక్కడే నేను నిలబడిపోయాను. ఆయన ఎన్ని రకాలుగా అన్నా ఆయన అలా అనరండి, మేమిద్దరం మాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం అట్లా అనేదాన్ని. చివరికి ఆయన కూడా వెళ్ళి అదే మాట అడిగారంట. మీ ఇద్దరు తల్లిదండ్రులకి పెద్దగా నప్పలేదు కాబట్టి మీరేమో కాదంటారా అంటే, అవసరమైతే నేను రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుంటాను కానీ మేమిద్దరమే పెళ్లి చేసుకుంటామని ఈయన చెప్పారు. సో ఫైనల్లీ మాకు February 9th, 1992 మా మ్యారేజ్ అయిందండి మార్నింగ్ ముహూర్తంలో. బట్ నేను ఒకటైతే ఎప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. అత్తయ్య గారి ఇంటికి వచ్చేది మొదలు వాళ్ళ సాఫ్ట్ నేచరు, అందరూ కూడా ఆ ప్రేమతత్వంగా ఉండడం, ఒక రెస్పెక్ట్గా, ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్గా ఉండేవారు. సో అవన్నీ చూసి నేను డే బై డే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఫ్యామిలీ పట్ల కూడా నాకు చాలా రెస్పెక్ట్గా ఉండేది. ఈవెన్ అత్తయ్య గారు కానీ, ఆడపడుచులు కానీ, మరుదులు కానీ అందరూ కూడా ఆ ఫ్యామిలీ అనుబంధం నాకు చాలా నచ్చేది. సో మ్యారేజ్ అనేది ఏదో చిన్నగా ఏదో చేసుకున్నాం బ్రతికేమని కాదు, దీని వెనకాతల ఏదో మేము చేయవలసిన ఒక పని అయితే ఉంది అని అనిపించేది, మేము చేయగలిగే పని. అట్లాగా మా లైఫ్ స్టార్ట్ అవ్వడము. జీకే గారు వైజాగ్ వచ్చినప్పుడల్లా మాకు ధ్యానం చెప్పేవారు. జీకే మా రెండవ మరిది గారు
తను వచ్చినప్పుడు ఒక డాక్టర్ అయి ఉండి తను ఎందుకు మెడిటేషన్ చెప్తున్నాడు అని నాకు అనిపించి బయటికి అనలేం కదా, కొన్ని చెప్పలేము. సరే ఏదో చెప్తున్నాడులే అని అనుకున్నాము. డాక్టర్ ఇంట్లో ఉన్నారనగానే ఒక జ్వరం వచ్చినా జలుబు వచ్చినా మెడిసిన్ రాయని తీసుకెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయమనేవాళ్ళం. రాయమంటే తనైతే రాసేవాడు కాదు. ఎందుకు మీరు ధ్యానం చేయండి తగ్గిపోతుంది, వీటికి ఏం అవసరం లేదు వదిన అనేవాడు. నాకేమో ఇన్సోమ్నియా ఉండేదండి, నిద్ర పట్టేది కాదు. అంటే నైట్ టైం నేను చదువుకునేదాన్ని మా విలేజ్ వాతావరణంలో. నాకు నైట్ ఎక్కువ చదువుకొని మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళేదన్నమాట. అలాగా టైం లేట్ అలవాటు అయిపోయి నిద్ర పట్టేది కాదు. నైట్ 1:32 అయ్యేది అన్నమాట. జీకే గారు చదువుకుంటూ ఉండేవారు. నేను బయట అలాగే రూమ్లోంచి బయటకు వచ్చి అలా తిరిగితే, ఎందుకు వదినా నువ్వు పడుకోలేదు అంటే, నాకు ఇలా నిద్ర పట్టదు అన్నాను. అంటే ఈ చింతలగ్రహారానికి నువ్వేమైనా గోర్కావా, నువ్వు చాలా అయితే కాపలా, నీకు పడుకోరా అని అంటే నవ్వుకుని, ధ్యానం చేయండి వదిన తగ్గిపోతాయి అన్నీ అనేవారు. మళ్ళీ సరేరా బాబు మళ్ళీ అస్తమానం ఏమన్నా ఆ మాట చెప్తాడు ఈ అబ్బాయి అనుకుని, ఇంకా ఈవెన్ డాక్టర్ తన ప్రిస్క్రిప్షన్ రాయకపోతే లేకపోతే డాక్టర్స్ లేరా అని ఆర్ఎంపీ డాక్టర్స్ సిటీలో మా విలేజ్కి వచ్చేవారు. ఆయన దగ్గర వెళ్ళి మెడిసిన్ తీసుకునేవాళ్ళం. సో ఫైనల్లీ నాకు అప్పటికి ఇక్కడ ఇస్నోఫిలియా అంటే ఇక్కడ వాటర్ చేరిపోయి అదంతా కూడా నాకు విపరీతమైన తలనొప్పి, జ్వరం వచ్చేస్తూ ఉండడం, నైట్ టైం అసలు ఈ ఊపిరి ఆడేది కాదు, అంత దీనిగా ఉండేది నాకు. అది చాలా నేను 2-3 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నా. హోమియోపతి, అల్లోపతి, ఆ తర్వాత న్యాచురోపతి, ఇవన్నీ ఏవో చిట్కాలు అందరు చెప్పినవి చేశాను. బట్ మాది విలేజ్ కాబట్టి ట్యాబ్లెట్స్ అప్పటికప్పుడు ఉండవని ఎప్పుడూ ఒక ఇంత కవర్తో ట్యాబ్లెట్స్ తెచ్చి విలేజ్లో మేము రెడీగా ఉంచుకుని ఆ కోర్స్ వాడుతూ ఉండేదాన్ని. యాంటీబయాటిక్స్, డిస్టాక్లర్ అనేవో ట్యాబ్లెట్స్ అవన్నీ వాడి ఆ వేప చూపు ఆవిరి పడితే కానీ నేను ఫ్రీగా పడుకోలేకపోయేదాన్ని. మళ్ళీ 1 వీక్ అయ్యేసరికి ప్రాబ్లం స్టార్ట్. ఇలాగ నడుస్తూ ఉన్న టైంలో ధ్యానాన్ని ఈ అబ్బాయి చెప్తున్నాడు కదా, నేను చేయడం మొదలుపెట్టాను. సతీష్ గారు అంటే మీ అత్త కూతురు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారా జ్యోతి గారిని, లేకపోతే ఈ టైంలో? ఎందుకంటే అప్పటికే మీది 4 ఫ్యామిలీస్ నుండి కానీ తర్వాత కానీ కుటుంబ నేపథ్యం వ్యవసాయం నుండి వచ్చినా కూడా విశాఖపట్నంలో సెటిల్ అయ్యి ఎంతో కొంత బెటర్ పొజిషన్లో ఉన్నారు. పచ్చి పల్లెటూరు అమ్మాయి చదువుకున్న అంతంత మాత్రమే చదువుకున్నది. ఆమెను ఎందుకు ఇష్టపడ్డారు? ఈ కట్నాలు తీసుకునే సమయంలో కూడా మీరు కూడా ఏమైనా కట్నం తీసుకున్నారా? ఆ రోజు ఆమెను ఇష్టపడి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? కాదండి, నేను అప్పటి పెళ్లి నాటికి ప్రపోజల్ పెట్టినప్పుడు నా ఆలోచన అయితే ఒకటే, ఎవరినో ఒకరినైతే చేసుకోవాలి కదా, లైఫ్ అన్నప్పుడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. తను ఈ అమ్మాయి అవుతుంది, అంతకు మించి ఆలోచించక్కర్లేదు. ఇది మాత్రమే నా భావన ప్రారంభంలో నాన్నగారు నాకు చెప్పినప్పుడు. సో అప్పుడు కొంచెం ఎవర్షన్లా ఉండేదండి వాళ్ళ ఫ్యామిలీతో. ఎందుకంటే మా మామయ్య గారు చాలా డామినేటెడ్గా ఉండేవారు. అంటే ఆయన టీచరు, చాలా హార్ష్గా ఉండేవారు. మనసు మంచిదే, ఎందుకంటే ఆయన సామాజికంగా చాలా ఎక్కువ సేవ చేసేవారు. లేని వాళ్ళ పట్ల ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండేవారు, బాధ్యతగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి మంచి నడవడికి చెప్పడం కానీ ఇటువంటివన్నీ నచ్చేవి, కానీ మాట్లాడే విధానం మాత్రమే నచ్చేది కాదు. సో మొదట అక్కడ నాకు చిన్న అబ్జెక్షన్ అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీయా అని అన్నాను. స్వయాన నాన్నగారు చెల్లెలు పిల్ల కూతురి ఎదురు మేనరికం. అంతకు మించి నేను ఆలోచించలేదు. ఎవరినన్నా చేసుకోవాలి అంటే తండ్రి కాదు వేరు, పిల్ల వేరు కదా. ఎందుకంటే అప్పటికే కొంత ఈ కంఫర్ట్ ఉందండి. అంటే ఇప్పుడు తెలుస్తుంది ఆధ్యాత్మికమైన చిన్న ఆ భావన అనేది కొంత ఉంది. దాంతో ఆ యాక్సెప్టెన్సీ అన్నది కాదనలేదు. చిన్నప్పటి నుంచి కొంత పాళ్ళు ఎక్కువే. దేన్నైనా కానీ వ్యతిరేకించకుండా అంగీకరించే తత్వం చిన్నప్పటి నుంచి అది. సో అలాగా అన్న తర్వాత ఎప్పుడైతే ఒకసారి చేసుకోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత సహజంగానే మనసులో ఒక ఆకర్షణ అనేది ఉంటుందండి. క్రమేపీ ఈ కమ్యూనికేషన్ అన్నది కాంటాక్ట్ చేయాలి. ఏ రకమైన కమ్యూనికేషన్ వ్యవస్థలో అప్పుడు లేవండి. గ్రామం మొత్తానికి ఒక ఫోన్ ఉండేది మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో అక్కడ ఉండేది కాదు. అంచేత కలవడం అన్నది ఎప్పుడో 2-3 నెలలకి ఒకసారి వాళ్ళ ఇంటికి తను చిన్న నాకు అప్పుడు 16 సంవత్సరాలండి, తనకు 11 సంవత్సరాలు. అప్పటికి ఇంకా తను
మెచ్యూర్ కూడా కాలేదు, మా సంబంధం మాట్లాడుకున్న వయసు అప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ అనేది ఉండేది కాదు. ఎప్పుడో 2-3 నెలలకి కనిపించడం ఉండేది తప్ప కళ్ళతోనే, అంతకుమించి బట్ ఇష్టం అనేది ఉండేది. నేను రేపొద్దున చేసుకునే అమ్మాయి అన్న ఆలోచన ఉండేది. అలాగే ఆ ఇంటి విషయాలు ఎవరి నోటమ్మడన్నా వింటే ఆ పేరు వస్తుందేమోనని వచ్చి పడేసేవాడిని. సో అలాగా తెలుసుకోవడం అన్నది ఉండేది. క్రమేపీ కొద్దిగా పెరిగిన తర్వాత చదివినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, తను 10th పూర్తి అయిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్నగారు చదివించడం అని అన్నారండి. నన్ను ఇంటర్మీడియట్ కంపల్సరీగా చదివించండి. ఆలోచన ఏంటంటే ఇంటర్మీడియట్ అంటే సిటీ చదువులకు వెళ్ళాలి, కలవడానికి వీలవుతుంటుంది. నేను అప్పటికే వ్యాపారం కోసం, నేను స్టోన్ క్రషర్ వ్యాపారం కోసం 85 నుంచి నేను టౌన్ వెళ్తుండేవాడిని ప్రతిరోజు. చింతలగ్రామం అంటే వైజాగ్ నుంచి 20 కిలోమీటర్ల దూరం మా గ్రామం. తను చదువుకోవడానికి టౌన్ రావాలి, వాళ్ళ అన్నయ్యలు అప్పుడు టౌన్లో ఉండేవారు. సో కొంత కలవచ్చు అన్నది ఆలోచన. ఖచ్చితంగా చదువుకోవాలి. 10th క్లాస్ చక్కటి మంచి మార్కులతో పాస్ అయిందండి ఆవిడ. పాస్ అయితే వాళ్ళ నాన్నగారు అప్పటికి మా గురించి అనుకున్నా, లేదు నా కూతురు డాక్టర్కి ఇస్తాను, లేకపోతే ఇంజనీర్కి ఇస్తాను, 10th పాస్ అయింది. ఎందుకంటే చాలా గొప్ప విషయం వాళ్ళ ఊళ్ళో 10th పాస్ అవ్వడం అన్నది. అందులోనూ ఆయన ఒక టీచర్ అంటే ఆయన ఆ పిల్లలందరి గురించి పాపం టీచర్ కాబట్టి కష్టపడ్డారు. కానీ వాళ్ళ అన్నయ్య, పెద్ద అన్నయ్య బాగానే చదువుకున్నాడు, రెండో అన్నయ్య అంతగా చదువు మీద శ్రద్ధ పెట్టలేదు. దాంతో ఆయన భయపడేవారు. అటువంటి దాంట్లో ఆ పెద్ద కూతురు కన్నా రెండో అమ్మాయి, ఈ అమ్మాయి చాలా బాగా చదువుకొని 10th పాస్ అయ్యేసరికి ఆయనకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను డాక్టర్కి ఇస్తాను, ఇంజనీర్కి ఇస్తాను అని వారే. సరే మాకు ఆ మాటలు ఏదో సరదాగా పోయినాయండి. ఆ రకంగా నాకు నాన్నగారు ప్రపోజ్ చేసిన వెంటనే నేను ఈవిడ్ని అంగీకరించడం, ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత పూర్తిగా అనుకూలంగా ఎంతో హ్యాపీగా మా కుటుంబంలో కలవడం కానివ్వండి, అత్తమామలు చూసుకోవడం కానివ్వండి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అండి. నాన్నగారి కుటుంబాలు కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేవి. నా చిన్నప్పుడు, నాకు తెలిసినప్పుడు కలిసి వంట అయ్యేది. కుటుంబాలు విడిపోయినా పక్కనే ఉండేవాళ్ళం. దాంతో తను కూడా అలా ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లండి. అంచేత ఒక ఉమ్మడి కుటుంబంలో ఏ రకంగా కలిసిపోవాలి, అందరినీ ఎలాగ చూడాలి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అనేసరికి ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుందండి. అందరికీ అనుకూలంగా ఉంటూ ఎవరిని నొప్పించకుండా వాళ్ళకి తను చేయగలిగినవి ఇవన్నీ తను చాలా త్వరగా ఇంట్లో కలిసిపోవడం, ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది ఎప్పుడూ రాకుండా చాలా హ్యాపీగా మేము, అంటే మాది ఒక రకంగా చెప్పాలంటే అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అండి. పెళ్ళి అనుకున్న తర్వాత పెద్దవాళ్ళలో చిన్న ఈగో ప్రాబ్లమ్స్ అంటే మా అన్నయ్య పెళ్ళిలో కొంచెం పొడసుకుపోయండి. దాంతో వాళ్ళు కొంచెం బిగుసుకున్నారు. మళ్ళీ ఇద్దరు ఒరే అనుకునేంత చనువు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కలిసి చదువుకున్నారండి. 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. అక్కడ నుంచి ట్రైన్లో వైజాగ్ వెళ్ళి చదువుకునేవారు. అంత నేపథ్యంలో ఆయన నచ్చి మా మేనత్తను ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఎందుకంటే ఆ బాధ్యతగా కుటుంబం కష్టపడడం చూసి. సో అది నడవడంతో అంత చనువుగా ఉండనా కానీ ఆ చనువులో ఒకసారి వియ్యంకులు అనేసరికి ఎక్కడో మనస్పర్ధలు కొంచెం వచ్చినాయి. దాంతో మా మీద కొంచెం నియంత్రణ విధించారు. లేదు మీరు ఇలాగ ఇబ్బంది వస్తుంది, మీరు కాదు అనేసి. ఏ రోజు మేము ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇద్దరమే ఒకే మాటగా వెళ్ళిపోయామండి. ఎవరైతే గురువుగారు సద్గుణానంద స్వామి అని హిమాలయన్ యోగి, ఆయన వచ్చి మా నాన్నగారితోనూ వాళ్ళ కుటుంబంతోనూ మాట్లాడి ఫిబ్రవరి 24న ఇద్దరు 2 కుటుంబాలని కూర్చోబెట్టి మా పెళ్లి డేట్లు కూడా అప్పుడే అన్నీ ఫిక్స్ చేశారు. సో 15 రోజులు కూడా కాలేదు అప్పటికి. డిసెంబర్ 24 నుంచి ఫిబ్రవరి 8 మా పెళ్ళి ఫిబ్రవరి 9 అండి. పెళ్ళి నిర్ణయించి అప్పుడు ఆయన 3 రోజులు ఉండి కంప్లీట్ చేసి వెళ్ళారండి. ఆ వెంటనే అంతవరకు లేని పెళ్లి కార్యక్రమాలు అప్పుడు మొదలైనవి. ఇప్పుడు మీ మామగారు అసలు మీ కుటుంబంకి ఇవ్వడానికే ఇష్టం లేని వ్యక్తి. అంటే ఇళ్ళకి పోతే వీళ్ళది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరు మీ నాన్న జ్యోతి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. మీ మేనత్తని ఇచ్చి మంచోడు, మంచి స్వభావం కలిగినోడు అని చెప్పేసి పెళ్లి చేసిండ్రు. ఆ టైంలో మీ అత్తగారి నుండి మీరేమైనా ఆశించిండ్రా? కట్నం కానీ
లేకపోతే జ్యోతి గారిని ప్రేమతోటి చేసుకుంటారా, లేకపోతే కట్నం తీసుకొని ప్రేమ అరేంజ్ అంటారు కదా, చేసుకున్నారా? ఇక్కడ ఒక చిన్న తమాషా జరిగిందండి ఈ విషయంలో. అన్నయ్య పెళ్లిలో సహజంగానే పెళ్ళి అనేసరికి కొంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అవుతారు. సో అటువైపు మా వదిన వైపు నుంచి వాళ్ళు కాస్త నెమ్మదస్తులు, ఎక్కువగా మాట్లాడలేరు అని మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు చొరవ తీసుకొని మా నాన్నగారికి అవతల ఆయనే వియ్యంకులుగా బాధ్యత తీసుకున్నారండి. ఫస్ట్ టైం కూడా మొదట అన్నయ్య పెళ్లి విషయంలో. ఆ సందర్భంలో ఆయన సహజంగానే ఉన్న చనువుతో కొన్ని మాటలు కాస్త ముతకగా అనేవారండి. క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం ముతకగా మాట్లాడారు. ఎక్కడో నాన్నగారికి కొంతమంది నలుగురు పెద్దల దగ్గర అలాగ అనేసరికి అవి మనసులో కొంత ఇబ్బంది కలిగించిందండి. అలాగే ఇంట్లో అమ్మ ఇటువంటి వాళ్ళకు కూడా అక్కలు, అప్పటికి అందరూ అక్కలిద్దరూ కాస్త ఆ మాటలు ఎందుకు మనం పడాలి, ఎంత మామయ్య అయినా బయట ఇలా అనకూడదు కదా అని వాళ్ళందరూ కొంచెం గట్టిగా పట్టుకున్నారండి. దాంతో నాన్నగారికి అంటే ఫైనల్గా మనసులో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లెలు కూతుర్ని చేసుకోవాలి ఆ భావన నాన్నగారికి ఉండేది. అమ్మ వైపు నుంచి కానీ అక్కల వైపు నుంచి కానీ కొంచెం పట్టింపు ఎక్కువ ఉండేది. మావయ్య మరీ తేలిగ్గా మాట్లాడేస్తున్నాడు ప్రతి విషయంలోనూ, కొంచెం ఆలోచించండి, రేపు పొద్దున్న ఇబ్బంది పడతారేమో అని అంటుండేవారు. బట్ మనం చదువుకుంటున్నాం, ఒక సొసైటీలో ఉన్నాం, చిన్నప్పటి నుంచి కావాలని అనుకున్నాం. ఆ ఆలోచనలో తప్ప ఎక్కడ అటువంటి సంబంధం కాదు అన్న ఆలోచన ఎప్పుడూ లేదండి. కాకపోతే కట్నం విషయంలో ఆయన చేసిన కొన్ని కామెంట్లు నేను చెప్తాను. అంటే కయ్యానికన్నా వియ్యానికన్నా సమవుజ్జి ఉండాలి అని అప్పటి నానుడి. దాని ప్రకారం నాన్నగారు కొంచెం ఆలోచించారండి. అంటే వచ్చేవాళ్ళు కాస్త బెటర్గా ఉంటే కాస్త అబ్బాయి తాలూకా భవిష్యత్తు కూడా బాగుంటుంది, అదే కదా వాళ్ళ వెనకాతలు ఉండేది అన్న ఆలోచన పెద్దవాళ్ళగా అప్పటికి వాళ్ళకి ఉండేది. ఆ తరం వాళ్ళ ఆలోచన విధానం. మా తరం నుంచి కట్న కానుకల ప్రసక్తులు ఏమీ అక్కర్లేదు, ఇవి ఉండాల్సిన పని లేదు, అందరూ ఒకటే అన్న ఆలోచనలు కొద్దిగా, ఎందుకంటే ఎవల్యూషన్లో బాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. చదువు పెరిగే కొద్దీ, విద్య పెరిగే కొద్దీ సంస్కారం పెరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఆలోచన విధానాలు మారుతున్నాయి. కాబట్టి అలాగని కుటుంబాన్ని కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఆ సంధికాలంలో ఉన్నామండి మా జనరేషన్. నిజంగా చెప్పాలంటే అటు పూర్తిగా వాళ్ళ అనుకూలంగా ఉండిపోలేము, అలాగని మన భావాలని అణిచిపెట్టుకొని ఉంచుకోలేము, అటువంటి కాలం. సో అక్కడ ఒప్పించాలి, ఇక్కడ కూడా కష్టపడకుండా ఉండేటట్టుగా ఉండే వాతావరణం. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒట్టి గేదెను పిండితే ఏమొస్తుంది, గట్టి గేదె కావాలంటే నన్ను పిండు అని అన్నారండి ఆయన. అది ఈయన పెట్టి, ఇదిగో బావయ్య ఇలా చేస్తేనే ఈ పెళ్లి చేసుకుంటానని నిలబడు అని కాస్త ప్రెషర్ ఇచ్చారండి. మీ నాన్నగారికా మీకా? నాకు మా నాన్నగారు వాళ్ళు ఇచ్చారు, మా కుటుంబం. ఆయన ఇలాగ అంటున్నారు, మరి తేలిగ్గా మాట్లాడుతున్నారు ప్రతి దగ్గరను. లేదు మనం తీసుకోము, ఖచ్చితంగా పెళ్ళి అయితే చేసుకుంటాము, బట్ చివరి వరకు ఈ మాట మీద ఉండాలి, ఆయన కొంత తగ్గాలి అనేటట్టుగానే వీళ్ళు అన్నారండి. సరే చెప్తున్నాము, వినట్లేదు, అలాగెలాగుంటే ఆయన ఏమో తగ్గట్లేదు. పెళ్ళి రోజుల్లోకి వచ్చేసిందండి. 9వ తారీఖు పెళ్ళి, అవును, జనవరి 31 పెళ్ళి అవుతుందా లేదా తెలియదు. పెళ్లి కార్డులు ప్రింట్ అయిపోయి వెళ్ళిపోయినాయి. ఈ విషయం తగలేదు. కట్నం కానుకల ప్రసక్తి అప్పటికింకా మాట్లాడలేదండి. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, మా వైపు కొంచెం బట్టలు తీసుకోవడం కానీ పెళ్లి పనులన్నీ అయిపోతున్నాయండి. అక్కడ ఆవిడకి ఒక్క చీర కూడా కొనలేదు జనవరి 31 నాటికి. ఫిబ్రవరి 5న మాకు ఉడుపురాట మహోత్సవం అండి, 4 రోజుల ముందు ఎంగేజ్మెంట్ టైప్. అప్పటికి ఎంగేజ్మెంట్ ఫార్మల్గా అయిపోయిందండి, ఎందుకంటే మేనరకమే, ఇంట్లో సంబంధం కాబట్టి అది పెద్దగా ఇంక పెళ్లి టైం దగ్గర ఉంది కాబట్టి అనుకున్న సంబంధమే, వేరే అక్కర్లేదు అనుకున్నాం. అంత వారం రోజుల పీరియడ్లో ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు నేనే కొంచెం చొరవ తీసుకొని, మావయ్య మీరు ఇవ్వాలి అని అనుకోకండి, ఒక మాట అనేయండి, ఆ మాట చాలు వీళ్ళకి, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దాంతో ఏ సంబంధం లేదు అని. ఇంకా అది తెగట్లేదండి. ఇంకా ఆ వేళకి సరిగ్గా వారం రోజులు లేదు మా పెళ్ళి డేట్లు. అంటే ఇంకా ఆయన చూశారండి ఒక్క క్షణం. ఇన్ని గొడవలు జరుగుతున్నా నేను టౌన్లో తను చదివేటప్పుడు వెళ్ళి తనతో మాట్లాడడం, ఆ ఇంట్లో పెద్దవాళ్ళ మధ్య ఎన్ని జరుగుతున్నా
నేను అక్కడికి వెళ్ళి మేము ఇద్దరు మాట్లాడుకుంటుండడం ఇవన్నీ చూసి ఆయన ఒకటే అన్నారండి, పెద్దవాళ్ళం మేము ఇంత పట్టింపులతో వెళ్ళిపోయి కాదు అని అనుకున్నా, పిల్లలిద్దరూ పూర్తిగా ఇష్టపడి అంత చక్కగా ఉంటున్నారు, వీళ్ళనైతే విడదీయకూడదు అని వచ్చి, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఈ మాట అంటున్నాను రా బాబు, నన్ను ఉంచారు ఈవేళ అని ఆయన మాట్లాడి, సరే మీకు కానివ్వండి మీరు ఎలా అంటే అలా చేస్తానని అన్నారు మీ మామగారు. మా మామగారు ఇంకా అక్కడికి ఆ విషయం అయిపోయిందండి. ఇమ్మీడియట్గా మర్నాడు వెళ్ళి కేవలం 6 చీరలు ఆవిడకు కొని, అంతకు మించి సమయం కూడా లేదండి. ఇమ్మీడియట్గా పెళ్లి పనులు, ఆ పెళ్ళికి వారం రోజుల ముందు 2వ తారీఖు నుంచి పెళ్లి పనులు మొదలుపెట్టారు వాళ్ళ ఇంట్లో. అంతే, చాలా ఆడంబరంగా జరిగిందా అన్నది వేరే సంగతి అండి. కానీ తను వచ్చినప్పుడు మాత్రం అంత చక్కగా సింపుల్గానే తను మా ఇంటికి రావడం జరిగింది. జ్యోతి గారు, మీ బావగారి మీద ప్రేమతోటి మీ చదువు కోసమని 10వ తరగతి అయిపోయిన తర్వాత మీ ఊర్లో మీరే ఫస్ట్ టైం పాస్ అయినట 10. ఆ 10 తర్వాత మీరు ఆయనను చూడడానికి కానీ, ఆయనతోటి కొద్దిగా దగ్గర ఉండడానికి కానీ, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మీరు బయట ఇంటర్మీడియట్ చదవడానికి వచ్చారు. మీ నాన్నకు, సతీష్ గారి వాళ్ళ నాన్నకు, మీ మామయ్యకు ఇద్దరికి కూడా పొసగది. అంటే ఎక్కడనో ఒక దగ్గర ఈగో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు తగ్గాలా, ఎవరు పెరగాల, నేనెందుకు తగ్గాలా అని మీ నాన్న, నేనెందుకు తగ్గాలి కదా అని వాళ్ళ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుకోవడం అంతంత మాత్రమే అన్నట్టు. ఎందుకంటే సతీష్ వాళ్ళ మేనత్తని మీ నాన్నకి ఇచ్చారు. ఎందుకు? మీ నాన్న మంచోడు, మంచిగా చూసుకుంటాడు, మా భవిష్యత్తు బాగుంటుంది, ప్రేమానురాగులతో ఉంటారన్న ఆలోచనతో ఉన్నది. ఆ కోణంలోనే వాళ్ళ ఇంటి నుండి ఎట్లయితే మీ ఇంటికి ఇచ్చిండ్రో, మీ ఇంటి నుండి కూడా వాళ్ళ ఇంటికి రావాలని కుటుంబం అంతా కోరుకొని ఇష్టంగా ఇచ్చేసిండ్రు. ఆ క్రమంలో ఎందుకంటే మీరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు, లాస్ట్కు చివరన సతీష్ గారి ఇన్సెంటివ్ తోటి వాళ్ళ నాన్న కానీ మీ నాన్న కానీ తగ్గి పిల్లలే ఇష్టపడుతున్నారు, మనం ఎందుకు ఇది కావాలన్న ఆలోచనతోటి వాళ్ళు ఒకటై మీ పెళ్ళి చేసిండ్రు. ఆ క్రమంలో సతీష్ వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ కుటుంబంలోకి 2వ కోడలుగా మీరు పోయిండ్రు. ఆ కుటుంబ నేపథ్యంతో కానీ, ఎందుకంటే మీరు పెరిగిన వాతావరణం పల్లెటూరు వాతావరణం, వాళ్ళు కొద్దిగా పట్టణానికి దగ్గరగా ఉన్నారు. ఆ క్రమంలో మీరు అలా ఇమడడానికి, కుటుంబంతో ఇమడడానికి ఎంత కష్టపడ్డది? మేమన్నా సూటిపోటి మాటలు అన్నారా ఆ రోజున? ఎట్లా అసలు ఆ కుటుంబంతో ఎట్లా మమేకమై కలిసిపోయారు మీరు? ఇక్కడ పెళ్లి టైంలో ఏదైతే మాట పట్టింపులు ఆయన చెప్పినట్టుగా లాస్ట్ మినిట్లో ఆ వారం ముందు మీటింగ్ అది తేలే వరకు నాకు చాలా టెన్షన్ ఉండింది. ఆ టెన్షన్ ఏ రేంజ్లో అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, అసలు ముహూర్తాలు దగ్గర అయిపోయినాయి. కామెంట్స్ ఎలా వచ్చాయంటే మా మావయ్య గారు ఏమన్నారు, అయితే మేము అన్నట్టుగా మీ నాన్నగారు చెయ్యు అని చెప్పేసి బావమరుదులు ఇద్దరు. లేదన్నావా మీ అమ్మాయికి చీర కూడా మేమే తీసుకొచ్చి కట్టు బట్టలతో తీసుకెళ్ళిపోతాం, ఈవెన్ మీ బట్టలు కూడా లేదు, మా బట్టలే కట్టి తీసుకెళ్ళిపోతాం, ఇలా చెప్పారన్నమాట. చెప్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. మా అమ్మగారు చాలా బాధపడేవారు. ఇదేంటిది పెళ్లి చేసుకుంటూ ఉంటే పిల్లకి కనీసం పుట్టింటి నుంచి ఏవి తీసుకెళ్లకుండా అన్నీ వాళ్ళే చేస్తానంటున్నారు, ఇవన్నీ వీళ్ళిద్దరూ ఎప్పటికి మారుతారో అని మా అమ్మగారు టెన్షన్ పడేవారు. ఫైనల్లీ మా నాన్నగారు ఎక్కడైతే స్పాట్లో మాట్లాడి ఈయన మాటకు ఒప్పుకున్నారో, ఇంటికి రాగానే రాత్రి 9 అయింది. ఆయన మా నాన్నగారు బుల్లెట్ వాడేవారు ఆ రోజుల్లో, రాజ్దూత్ వాడేవారు. సో మా నాన్నగారు రావడం సౌండ్ వినిపించింది. నాకు ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది, విషయాలు ఒకటి తేలలేదు కదా. నేను వెంటనే దుప్పట్లో ముసిగేసి పడుకుంటుపోయాను. నైట్ 9 o'clock నాన్నగారు లోపలికి వచ్చారు. వచ్చి ఏది లేచుందా అని చెప్పేసి మా నాన్నగారు అడిగారు అన్నమాట. అంటే పడుకున్నారా లేచున్నారా అన్నానికి మా నాన్నగారు ఎలాగ అడిగారు అంటే బతుకుందా చచ్చిపోయిందా అని అడిగారు అన్నమాట. అంటే లేచుందా అని లేచుందా అని ఉద్దేశం. పదాలు అలా ఉండేవాడు, అంత మోటుగా ఉండేది. లేచుందా అని అడిగారు అనమాట. అడిగితే సరే మా అమ్మేమో ఇప్పుడే పడుకున్నట్టుంది అనగానే అప్పుడు వచ్చాను అనమాట. మీ అన్నయ్య మొత్తానికి నన్ను ఉంచాడు, కావాల్సింది ఆ మాట కదా పట్టుబట్టేశాడు. ఇంకా నేను ఒప్పుకోకపోదును, కానీ ఆ పిల్లడ మొహం చూసి ఒప్పుకున్నాను నేను. ఆడు ఏం చేసినా దొండపర్తి అంటే నేను చదువుకునే ప్లేస్లో అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఆడు వస్తూ ఉండేవాడు. ఆడు ఇంట్లో ఎంత పట్టుబట్టినా వాళ్ళ ఇంట్లో వద్దని
తను జ్యోతి కోసం వస్తున్నాడు, జ్యోతమ్మ కోసం, కేవలం ఆ పిల్లల కోసం ఒప్పుకున్నాను నేను అని చెప్పారు ఇంటికి వచ్చి. నేనైతే లోపల ముసుగేసుకొని ఉన్నాను కానీ దుప్పటి అదే గదిలో మా నాన్నగారు మాట్లాడారు కానీ లోపల ఎగిరి గంతేస్తున్నాను. వీళ్ళు సినిమాలలాగా డ్యాన్స్ చేయాలనిపించింది అన్నమాట. సో అంత హ్యాపీ అనిపించి నేను ఇంకా అదే ఆనందంతో పడుకున్నాను. ఇంకా తర్వాత నాకు జస్ట్ మినిమం టైం లేదు కదా, కారు చీరలు అలా తీసుకుని ఏవో ఉన్న వస్తువులు పెట్టి చక్కగా మ్యారేజ్ మాత్రం మా మావయ్య గారు వాళ్ళు అబ్బాయిలే చేస్తారు, మాలో ట్రెడిషన్. సో మావయ్య గారు వాళ్ళు చాలా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం ఆర్కెస్ట్రా అనేది పెట్టడం అప్పుడే కొత్త, ఆ పెట్టడము నేను అంతవరకు ఈ టెన్షన్తో మ్యారేజ్ అంతా కూడా చెప్పాలంటే ఏదో ఇష్టం లేని పెళ్లి చేసినట్టు టెన్షన్గా ఉన్నాను మ్యారేజ్ అయ్యే వరకు. ఎప్పుడైతే నాకు తాళి కట్టారో ఎందుకు అయిపోయినా తెలీదు, చాలా రిలాక్స్ అయిపోయారండి. ఎంత రిలాక్స్ అయ్యారంటే అప్పుడే ఆ కార్యక్రమం ఒకటి ఆర్కెస్ట్రా వాళ్ళేమో మంచిగా కామెడీ చేసేవాళ్ళు మధ్యలో. ఇంక నేను పెళ్లి కూతున్నాను కూడా మర్చిపోయాను, వెనక ముందు పడి నవ్వేస్తున్నాను. నేను తెగ నవ్వుతూనే ఉన్నాను పెళ్ళైంది మొదలు. మా మరిది గారు జీకే గారు వచ్చి, వదినా నువ్వు పెళ్లి కూతురివి అలా పగలబడి నవ్వకు, మెల్లిగా నవ్వు వచ్చేసి దగ్గరికి వచ్చి చెప్పారు. చెప్తే సరే కంట్రోల్ చేసుకున్నాను. సరే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాత్రం నేను మా అత్తగారి ఇంట్లో వాళ్ళ ఆత్మీయత, మొత్తం మరుదులందరూ, ఆ ఉమెన్ పట్ల వాళ్ళకున్న రెస్పెక్ట్, మావయ్య గారు కూడా చాలా ముద్దుగా చూసుకుని, ఇవన్నిటి తర్వాత నేను చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. ఎలా ఉండేదంటే వారం రోజులు మా అమ్మగారి ఇంటికి వెళ్ళి ఉండిపోతానని బ్యాగ్ అంటే అప్పుడు 2 నెలలకో అమ్మగారికి వెళ్తాం, ఎవరైనా వెళ్తారు. సో అలా 1 వీక్ వెళ్తానని నేను వెళ్ళేదాన్ని. మా తోటికోళ్ళు వెళ్ళేవారు, ఆవిడ వెళ్ళొచ్చాక నేను వెళ్ళేదాన్ని అనమాట. పండుగలన్నిటికీ మా అత్తగారు పంపించేవాళ్ళు కాదు, అత్తగారింట్లోనే పండుగలు. సో అయిపోయినాక సాయంత్రం ఎప్పుడు వెళ్ళి అమ్మ వాళ్ళకి కనబడి వచ్చేవాళ్ళు. సో దట్ మా అమ్మ కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను 10th ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా నేను రోజు నాకు ఇంటి దగ్గర నుంచి మాకు ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది అన్నమాట. నేను వేపకుంటాను, ఆ జంక్షన్లో దిగి నేను బస్ మారి ఎగ్జామ్ హాల్కి వెళ్తాను. వెళ్ళేటప్పుడు ఈయనేమో అక్కడికి వచ్చి ఉండి నాకు ఫుడ్ పట్టుకొచ్చేవారు. బాక్స్ పట్టుకొని వచ్చి నేను ఎగ్జామ్స్ రాసి వచ్చేసరికల్లా అక్కడ ఉండి నాకు భోజనం పెట్టి, నేను ఎలా రాస్తానో నాకు క్వశ్చన్ పేపర్ తీసుకొని అన్నీ చెక్ చేసుకొని నేను ఏదో రాస్తానో ఆన్సర్ చేశాను, ఈ లెక్కేసుకునేవారు ఇన్ని మార్కులు వస్తాయని. నాకు అక్కడ పువ్వులు ఉంటే ఆ పువ్వులు ఈయనే మాల కట్టేవారు. ఆ సన్నజాజి చెట్లు ఉండేవి, ఆ మాల కట్టి నాకు ఇంత మాల పెట్టించేవారు. ఇంటికి నేను సరే అవి పెట్టుకొని ఈవినింగ్ పువ్వులు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఆటో ఎక్కి, ఆటో కాదు బస్సు ఉండేది, ఆ బస్సు అప్పుడప్పుడు వచ్చేది మాట 3-4 సార్లు మా విలేజ్కి, 2 ట్రిప్పులా. అంతవరకు వెయిట్ చేసేదాన్ని మిల్లి దగ్గర. ఈయన నా కోసం ఉండిపోయేవారు. నీకంటే మీ ఆయనే చెప్తున్నాను మీకు బస్సు ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది అని చెప్పేసి. సో ఆ ఈవినింగ్ వెళ్ళి ఇంటికి వెళ్ళడం నా మొహం ఇంత వెలిగిపోయి ఉండేది అనమాట. మా అమ్మ అనేది, ఏమ్మా సతీష్ వచ్చాడా ఇవాళ అక్కడికి, సతీష్ ఉన్నాడా అనేది, అవునమ్మా నవ్వేసి ఇంట్లోకి వెళ్ళిపోయేదాన్ని. సో అలాగే నేను 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి జాయిన్ అయ్యేటప్పుడు మా ఫాదర్ ఒకటే నాకు డీల్ ఏంటంటే, నువ్వు విలేజ్ నుంచి వెళ్తే బస్కి నేను శ్రీరాంపురం అని అక్కడికి నడవాలి, బస్ టైములు నప్పవు. నువ్వు ఇక్కడి నుంచి ఇంటర్ చదువుతాను అంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి అమ్మాయికి సెక్యూరిటీ కాదు, విలేజ్లో నేను అలా పంపించను, సెక్యూరిటీ లేదు, నువ్వేమో ఎక్కడ చదవడానికి వద్దులే, నువ్వు ఇది పాస్ అవుద్ది కానీ మెట్రిక్ కాదు బిఏ కట్టు కరస్పాండెన్స్ అన్నారు. నాకు ఇష్టం లేదు. ఈయన నాకు సమయంలో నాకు ఒక చీటీ మీద రాసిచ్చారు, నువ్వు టౌన్లో జాయిన్ అవ్వు అని. జాయిన్ అవ్వని రాసిచ్చారు ఈయన. అది పట్టుకొని నా మైండ్లో అది ఉండిపోయింది, లేదు నేను సిటీలోనే చదవాలి అని. ఎక్కడో దేరైనా జాయిన్ చేయండి అంటే నా ఉద్దేశం ఏంటంటే, కొంచెం చదువుకొని కనుక ఈ ఫ్యామిలీలో నేను మ్యారేజ్ చేసుకొని వెళ్తే రెస్పెక్ట్ ఉంటుంది. నాకు చదువు అంటే ఇష్టం. ఊరికే ఆడపిల్లలు ఎర్లీగా ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి, 10th క్లాస్లో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినా నాకైతే అప్పుడు ఇష్టం లేదు. ఈయనంటే ఇష్టమో, అంత ఎర్లీ మ్యారేజ్ ఇష్టం లేదు. సో ఆ గొడవలతో అది ప్రొలాంగ్ అయింది. సో ప్రొలాంగ్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ కూడా జాయిన్ అవుతానంటే మా నాన్నగారు ఇలా అనడంతో నేను పట్టుబట్టి 1 వీక్ భోంచేయలేదు, అలిగుంటాను అనమాట. నన్ను ఎందుకు జాయిన్ చేయండి చదువుతాను అని. అప్పుడు మా నాన్నగారు ఒక ప్రపోజల్ పెట్టారు. సిటీలో బ్రదర్స్ 2 తమ్ముళ్ళు చదువుకుంటున్నారు, అన్నయ్యలు చిన్న పనులు అంటే, అన్నయ్య కండక్టర్గా జాయిన్ అయ్యాడు, తను బీఎస్సీ చదువుకొని జాబ్ రాక కండక్టర్ జాబ్ జాయిన్ అయ్యాడు పెద్దన్నయ్య. చిన్నన్నయ్య ఏమో మెకానిక్ నేర్చుకున్నాడు. చదువు మీద 10th వరకే పాస్ అయ్యాక తను ఆపేశాడు, నేను ఇంతకుముందు చదవలేనని. మా మావయ్య గారి ఇంట్లో ఉండి చదువుకున్నాడు అనమాట. ఆ అన్నయ్యతో పాటు మా ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన గమనిస్తూ నేను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాను కదా. సో దట్ ఆ ఇష్టంతో నాకు చేసుకోవాలని ఎదురు చూడడం జరుగుతుంది. అప్పుడప్పుడు మేము కలుసుకోవడం జరుగుతుంది ఈ పండగలప్పుడు అదిను.
సో నేను వెళ్ళి టౌన్లో చదువుతానంటే మా నాన్నగారు ఏమన్నారంటే 2 అన్నయ్యలకి 2 తమ్ముళ్ళకి వండి పెడుతూ నువ్వు చదువుకో, అలా చదువుకుంటానంటే నువ్వు సిటీలోకి వెళ్ళు, ఎందుకంటే నీకు వచ్చి కూర్చొని చదువు వండి పెట్టడానికి నేను ఇక్కడ ఉద్యోగం కాబట్టి అమ్మ రావడం అవ్వదు, మిగతా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు అనేసి నాన్నగారు చెప్పారు. నేను వెంటనే అగ్రి అయిపోయాను. నాకు అసలు వంటే సరిగ్గా రాదు, కానీ నేను సిటీలోకి వెళ్ళి చదువుకోవాలి, ఈయన ఎక్కువ వస్తూ ఉంటాను, ఈయన దర్శనాలు అవుతాయి. అందుకని నేను ఓకే చేసి వెళ్ళాను. నిజంగానే నేర్చుకున్నాను. నాకు వచ్చిన కొన్ని ఐటమ్స్ రోజు లేచి నేను అన్నయ్యలకి అన్నీ చూసుకొని వంట చేసి పెట్టి నేను కాలేజీకి వెళ్ళి ఒక పూట మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 వరకు చదువుకుంటే ఈయన అప్పుడప్పుడు వచ్చి ఎక్కువ నిజంగానే వచ్చి కలుస్తుండే మిమ్మల్ని. మా కాలేజ్ అయిపోయేది 5 o'clockకి. నేను కాలేజ్ దిగి అది 3 ఫ్లోర్డ్ బిల్డింగ్, నేను దిగి కిందకు వచ్చేసరికి ఈయన ఆపోజిట్ ఆ రోడ్డు అవతల ఆ విమల్ అని షోరూమ్ కొత్తగా పెట్టారు, ఆ షోరూమ్ దగ్గర ఉండేవారు. ఉండి అక్కడి నుంచి ఇలా చెయ్యి ఊపేవారు. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్తో దిగి వచ్చేదాన్ని, నేను ఆయన చూసేదాన్ని. నేను ఏళ్ళలో చెయ్యి ఊపితే మళ్ళీ మా ఫ్రెండ్స్కి తెలిసిపోతుందని నేను ఎక్కడి నుంచి ఇలా చెయ్యి ఊపేదాన్ని, అంటే చూశాను అని. అట్లాగే సైలెంట్గా చూసుకోవడం. నేను అక్కడి నుంచి వెంటనే మా ఫ్రెండ్స్కి డుమ్మా కొట్టి, అంటే మేము ఇద్దరం ఆటో నడుచుకుంటూ వెళ్తాం, మా ఫ్రెండ్ నేను ఇంటికి, కాలేజీకి నడుచుకొని వస్తాము, ఇంటికి నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఈయన రాగానే మాత్రం నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పి బస్సు ఎక్కిపోయి అంటే 5 నిమిషాల్లో ఇంట్లో ఉండాలి వేగంగా. ఈయన ఇంటికి వచ్చేవారు. ఇంకా మేము ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం. చెప్పుకుంటే పాపం మా అన్నయ్యకి ఆ వీధిలో మా అన్నయ్య చాలా స్ట్రిక్ట్, అమ్మాయిలు ఎవరైనా పద్ధతిగా ఉండాలి, ఎక్కువ అబ్బాయిలతో మాట్లాడకూడదు, అట్లా ఉండేవాడు అన్నమాట. మా అన్నయ్య అందరికీ భయం చెప్పేవారు. ఈవెన్ తను 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్కి ట్యూషన్ కూడా చెప్పేవాడు, జాబ్ చేసుకుంటూనే చాలా సెక్యూర్గా చూసుకునేవాడు. అయితే అన్నయ్య ఏమో ఈయన కరెక్ట్గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటికి వెళ్ళి గేట్ దగ్గర 3-4 గంటలు మాట్లాడుకునేవాళ్ళం. మీ ఇద్దరు ఏం మాట్లాడేవాడో తెలీదు. 3 గంటలు మాట్లాడితే మా అన్నయ్య అనేవాడు, మాట్లాడితే లోపలికి వచ్చి మాట్లాడుకోండి, లేదా బావని వెళ్ళిపోని, ఏం మాట్లాడతారరా మీకు ఏముంటాయి విషయాలు అనేవాడు. ఏముంటాయంటే ఏమో తెలియదు, ఏమో మాట్లాడుకునేవాళ్ళం. సో ఇంకా ఫైనల్లీ ఈయన బయలుదేరి వెళ్ళేవారు. ఇలా వస్తూ వెళ్తున్నప్పుడు మా నాన్నగారు ఎవ్రీ వీకెండ్ మా పిల్లలందరూ ఇక్కడ ఉన్నాం కదా అని నాన్నగారు అన్ని వెజిటబుల్స్, రైస్ విలేజ్ నుంచి అన్నీ పట్టుకొని వచ్చేవారు. ఆయన వచ్చినప్పటికీ ఈయన కరెక్ట్గా వచ్చేవారు. మా నాన్నగారి చేతిలో సామాన్లన్నీ అందుకుని ఇంట్లో పట్టుకొచ్చేవారు. పట్టుకొని వస్తుంటే ఈయన కంట్లో పడేవారు మాట, వస్తున్నాడు ఆ జ్యోతిని కలవడానికని. ఫైనల్లీ ఈ ఇంట్రాక్షన్ అంతా మా మధ్య జరిగింది మా నాన్నగారు నోటీస్ చేయడం వల్ల. ఆ మ్యారేజ్కి ముందు ఆయన ఓకే చేశారన్నమాట. సో అవన్నీ అవడంతో మేము మ్యారేజ్ అయ్యాక ఫుల్ హ్యాపీ. ఇమీడియట్గా పిల్లలు ఫస్ట్ బాబు పుట్టి చనిపోవడము, తర్వాత ఆ టైంలో నేను చెప్పాలంటే ఇది టు బి ఫ్రాంక్ చెప్పుకోవాల్సిన విషయాలు ఇవి. నేను చాలా వెయిట్ అయిపోయాను. బాబు పుట్టి ఆ పచ్చిము ఆయిల్స్ ఎక్కువ పెట్టేస్తారు మా వైపు, పురటాల పచ్చి అని ఆయిల్ వంటల్లో చాలా వెయిట్ పెరిగిపోయి ఒక టైంలో ఎలా ఉన్నానంటే నేను అక్క ఆయన తమ్ముళ్ళలో ఉన్నాం. అయిపోతే వీళ్ళందరూ కొంచెం విలేజ్లో చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు అనుకునేవారట వీళ్ళు పెళ్ళైతే అట్రాక్షన్ కొద్దీ చేసుకున్నారు, ఇప్పుడు ఇంత తను లావ్ అయిపోయింది కదా వాడు పెద్ద పట్టించుకోవడం జ్యోతిని అనుకున్నారట వాళ్ళు. కానీ అప్పుడు కూడా మేము ఎంతో అన్యోన్యంగా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తూ మేము ఎక్కడైనా అలా కబుర్లు చెప్పుకుంటూ ప్రతిదీ ఎక్కడున్నా మేము మా అన్యోన్యంగా మేము ఉండడం చూసి వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారు. నాతో చెప్పారు మాట, మీది నిజమైన ప్రేమే, వాడు ఆకర్షణ తీరిపోతే అవి వదిలేస్తారు, కొంచెం లావ్ అయితే లేడీస్ పట్టించుకోరు అనుకుంటాము, కానీ మీ ఇద్దరికి ఇప్పటికీ అదే అన్యోన్యంగా ఉన్నారని చెప్పి నాతో చెప్పారు వాళ్ళు. సో ఇలాగా మా జీవిత ప్రస్థానం అవుతూ నాకు అత్తయ్య గారు మావయ్య గారి పట్ల చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎలా అంటే మా మావయ్య గారు ఆయన కష్టపడుతూ ఒక విలేజ్లో కానీ మా నాన్నగారిని చూశాను సేవాపరంగా. మా నాన్నగారు ఆ విలేజ్లో ఆ రోజుల్లో ఆయన పోస్ట్ మాస్టర్ కమ్ టీచర్, 2 రోల్స్ పాటిస్తూనే ఊళ్ళో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని వీళ్ళు ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అంటే 3 ఆ శ్రీరాంపురం అని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పెందుర్తి వెళ్ళి వాళ్ళు డాక్టర్ని కలవాలి. అంటే ఇంజక్షన్లు ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ ఇంజక్షన్ కోసం వాళ్ళు డైలీ అక్కడికి వెళ్ళాలి. మా నాన్నగారు ఊళ్ళో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆయన వైద్యం అంటే మినిమం ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టేవారు వాళ్ళకి. అలాగే ఇంజక్షన్ కూడా మా నాన్నగారు చేయడం నేర్చుకున్నారు. ఒక ఏఎన్ఎం దగ్గర చేయడం నేర్చుకొని అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి మా నాన్నగారు ఇంజక్షన్ చేసేవారు. ఎందుకు మా నాన్నగారు డాక్టర్ కాదు కదా, టీచర్ కదా, ఎందుకు ఇంజక్షన్ చేస్తున్నారని మా అమ్మని అడిగాను. అడిగితే అప్పుడు మా నాన్నగారు విని చెప్పారన్నమాట, వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందమ్మా, ఎంత శ్రమ, అందుకని నేను చేయడం నేర్చుకొని పెట్టాను అని. అలా ఎవరో ఒకరు అర్ధరాత్రి అపరాత్రి లేదు తలుపు తట్టేవారు అన్నమాట.
ఈ ప్రాబ్లము, ట్యాబ్లెట్స్ కావాలి అలామాట. అలాగే ఊళ్ళో అందరికీ మా నాన్నగారు తగువులు చెప్పడము, వాళ్ళ తగువులు తీర్చడం. అలాగా మా అమ్మ మా నాన్నగారు ఒక దీనిగా అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. అలాగే మా అత్తింటికి వచ్చేసరికి ఈవెన్ మా మావయ్య గారు కూడా ఆ పురాణాలు, మా అత్తయ్య గారు పురాణం చదవడం, అలాగే మావయ్య గారు స్కూల్లో డెవలప్మెంట్కి చాలా ట్రై చేయడము, ప్రైవేట్ టీచర్లు పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడం. అంటే తన పిల్లలకి ఇబ్బంది అయింది, ఊళ్ళో పిల్లలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. ఏమన్నా కుల తారతమ్యాలు చూపిస్తుండేనా మరి? ఆ స్కూల్ కోసం అంతగానం ఇది చేసారు, పిల్లలంతా చదువుకోవాలా, సమాజం బాగుపడాలని చెప్పేసి ఆలోచించారు కదా. ఆనాడు ఏమన్నా అంటే మా కులం వాళ్ళకే ఇది చేయాలా ఇప్పుడు? ఎందుకంటే ఆ టైంలో అది ఉండే కదా. ఉండేదండి, కానీ ప్రత్యేకంగా హరిజనుల పిల్లలు ఉన్నా కానీ అందరినీ తీసుకొచ్చి ఒకే దగ్గర కూర్చోబెట్టడం దగ్గర నుంచి ఈ టీచర్లని అపాయింట్ చేసి చదువు రాని వాళ్ళకి అదనంగా ప్రైవేట్లు చెప్పించినప్పుడు కానీ అందరినీ సమానంగా చూసేవారు. ఇప్పుడు ప్రస్తావన రాలేదంటే కాస్త ఆర్థికంగా వెసులుబాటు బాగున్న వాళ్ళ పిల్లలకి 4వ తరగతి వరకు అక్కడ అటెండెన్స్ పడేదండి గవర్నమెంట్ స్కూల్లో. వీళ్ళకి విడిగా స్కూల్ రన్ అయ్యేది. ఎందుకంటే ఒక టీచర్ని తీసుకొచ్చి పోషించి వాళ్ళకి పూర్తిగా కుటుంబానికి అవసరమైనవన్నీ పూర్తిగా ఇచ్చి వాళ్ళతో విడిగా ఒక స్కూల్ రన్ చేయించేవారు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ టీచర్లు ఉండేవారు కాదు. 5 తరగతులకి ఒకళ్ళిద్దరు టీచర్లే ఉండేవారు గవర్నమెంట్ స్కూల్స్లో, పూర్తిగా అందేది కాదు. అందుకని ఏమాత్రం వెసులుబాటు ఉన్నా తెచ్చిపెట్టేవారండి. అటువంటి చోట్ల కూడా శ్రద్ధ ఉండి వచ్చిన హరిజనుల పిల్లలు కానివ్వండి, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ పిల్లలు కానివ్వండి వస్తే చక్క వాళ్ళు ఏమీ ఇవ్వక లేకుండానే చదువుకున్నారు. సెకండ్ స్కూల్లో రన్ అయ్యాయి. ఆ వేదాలు కానివ్వండి, పెద్దబాల శిక్ష, చిన్నబాల శిక్ష ఇవన్నీ అందులో ఉండేవి కాదు. అవన్నీ విడిగా నేర్పేవారు. సంస్కృతి అంతా మాకు విడిగా 2వ స్కూల్ రన్ అయ్యాయి. జ్యోతి గారు, మీరు చదువుకోవడానికి ఏది పట్టణానికి వచ్చారా, సతీష్ గారి కోసం వచ్చారా? ఇలాంటి క్వశ్చన్లు వేసి మధ్యలో ఇరుకులు పెడుతున్నారు. మేము రెండింటి కోసం వచ్చాను. చదువు కోసం. ఎందుకంటే నాకు మీరు మాట్లాడేటప్పుడు నాకు చదువు అంటే బాగా ఇష్టం, నేను చదువుకోవాలి కంపల్సరీ అని చెప్పారు కదా. మీరు సతీష్ గారి కోసం వచ్చిందా, చదువు కోసం వచ్చారా? రెండింటి కోసం వచ్చారని చెప్తాను. అతన్ని చూసి చెప్పండి, నాకు చెప్తే ఏమొస్తుంది? రెండింటి కోసం వచ్చిందా, ఒకదాని కోసం వచ్చారా? లేదండి, ఆవిడకి చదువు ఇష్టమే, కానీ ఎక్కువగా నా ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా వచ్చేసాయి, మనం కాస్త కలవడానికి అవుతుంది టౌన్లోని అని చెప్పేసి నేను గట్టిగానే చెప్పాను. బట్ చదువు అంటే ఆవిడకి చాలా చాలా ఇష్టం అండి. గంటలు ఎన్నున్నా కానీ నేను ఇంకా చదువు పట్ల అంత శ్రద్ధ నాకు ఉండేది కాదు. తను మాత్రం ఎందుకంటే వాళ్ళ ఇంటి వాతావరణం చదువుకు సహకరించే వాతావరణం కాదండి. ఎందుకంటే పని చేయాలి ఇంట్లో. ఖచ్చితంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంట్లో పని చేయాల్సింది. ఏ రోజన్నా జ్యోతి గారు మీ పైన కాంప్లైంట్ వాళ్ళు ఇంటర్ రేజ్ చేసి నా రోజు వస్తుండు నా కోసం నన్ను చదవనిస్తలేడు అని చెప్పేసి ఏమన్నా మీకు ఎప్పుడన్నా అంటే వాళ్ళ అమ్మ నాన్నతోటి కానీ లేకపోతే వాళ్ళ అన్నదమ్ములతోటి కానీ మీకు ఏమన్నా వార్నింగ్లు ఇవ్వడం అట్లా ఏమన్నా చేసిరా? ఇష్టం కదా, ఎందుకు చెప్తాను, అట్లా ఏమన్నా చేసిరా? పరిస్థితి లేదండి. ఎందుకంటే మాట అనుకున్నది మొదలు మొత్తం వాళ్ళ ఇంట్లో అందరికీ నేను ఇష్టమేనండి. చిన్నప్పటి నుంచి అంటే అందరినీ సాఫ్ట్గానే ఉంటాం. బట్ ఎందుకనో నాకు కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండేవి. కాస్త పాటలు పాడుతుండేవాడిని, పిల్లలతో ఎక్కువగా ఉండేవాడిని. సో ఇలాగా ఎక్కువగా నాకు కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆట పాటలు కానివ్వండి అన్నీ చాలా ఫ్రీగా ఉండేవాడిని. తను ఇంటికి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసేదేమో, ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో అన్నయ్యలు కూడా హార్ష్గా ఉండేవారు. తను మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నేను పుస్తకాలు ఇచ్చేవాడిని ఎక్కువగా. ఏది ప్రేమ పాఠాల పుస్తకాలు ఇచ్చేదా? చాలా చిన్న చదువు కోసం? ఇది చాలా చిన్నప్పుడు అండి. చిన్నప్పటి నుండే లవ్ స్టోరీ. తన 10వ సంవత్సరం అలా అప్పుడు ప్రేమ అని కాదండి. నేను ఎక్కువగా చిన్నపిల్లలతో నా చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా కలివిడిగా ఉండేవాడిని. అందరితో 10-12 మంది పిల్లలందరూ ఎప్పుడు మా మేనకోడళ్ళు అందరూ నా చేతుల మీదుగా పెరిగారు. అలాగే అందరూ నా చుట్టూ తిరుగుతుండేవారు. కన్నది వాళ్ళైనా కానీ అక్కలు అందరూ పక్కనే ఉండేవాళ్ళు అన్నమాట. సో తను వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాతావరణం కంప్లీట్గా డామినెంట్గా ఉండేది. అంటే మగపిల్లలు వీళ్ళ తమ్ముళ్ళు అయినా కానీ నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఎక్కువ మాట్లాడడానికి వీళ్ళేది అన్నట్టుగా ఉండేది వాళ్ళ ఇంట్లో. మిమ్మల్ని వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టిండ్రా? ఎందుకంటే అంటే వాళ్ళు కూడా ప్రేమించారు మిమ్మల్ని పూర్తిగా. ఎప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఏ రోజు చాలా ఇష్టంగా ఉండేదండి మాతో.
వాళ్ళ బంధం కూడా అందరినీ ఇంకా అన్నదమ్ముల కన్నా ఎక్కువే. ఓకే, అంత కలిసి క్లోజ్గానే ఉండేవాళ్ళు. మాట విసురుకున్నా లేదు, సరదాగా మాట్లాడుకున్నా, తిరిగినా అంత చక్కగానే కంప్లీట్గా తిరిగేవాళ్ళు. జ్యోతి గారు మీరు తీసుకోండి. సతీష్ గారికి మీరు ఎప్పుడన్నా లవ్ లెటర్ రాసిర్రా? ఆ రోజు సతీష్ గారు మీకు రాసిర్రా, మీరు సతీష్ గారికి రాసిర్రా? లవ్ లెటర్ల వరకు రాసుకోలేదండి, ఎందుకంటే మరి ఎట్లా చీటీలు చాలా దూరం పంపించేది ఉన్నాం కదా అనుకోండి, అప్పుడు లెటర్లు నడిచేవేమో. మరి ఏదో సందర్భంలో కుటుంబమే అయినప్పుడు కలుస్తూ ఉన్నాం కదా, కలుస్తూ ఉండేటప్పుడు కళ్ళతో మాట్లాడుకునేదే ఎక్కువ. అయినా ఆబాబావాలు తెలిపేటట్టు మీకేమన్నా లెటర్ రాసి ఇచ్చేవారు, చిన్నది ఏదో ఒక పేపర్ మీద నువ్వు అక్కడికి రా, ఇది మిస్ అవ్వకు, అటెండ్ అవ్వు అని చిన్నది ఇచ్చేవారు అన్నమాట. అది రాసి నా చేతులు ఇలా పెట్టేసి వెళ్ళిపోయేవారు, ఎవరు చూడకుండా పెట్టేసి వెళ్ళిపోతే అది చూసుకుని నేనేమో అది ఎలాగోలా వెళ్ళేలా ప్లాన్ చేసుకునేదాన్ని, నేను రావాలి అని చెప్పేసి. అలాగా చూసుకోవడమే కానీ లెటర్ల వరకు అవసరం లేదు. బట్ వచ్చేవారు. కాకపోతే మా ప్రేమ ఎలా ఉండేదంటే, ఆయన ఒక చాక్లెట్ నా చేతిలో పెట్టేది, నా వేలు చెయ్యి టచ్ చేస్తే చాలు చాక్లెట్ చేతిలో పెట్టి 5 స్టార్ అప్పట్లో కొత్తగా వచ్చింది, ఆ చాక్లెట్ ఇచ్చేవారు అన్నమాట. అలాగిస్తే నా బర్త్డేకి ప్రతిసారి అలాగే చాక్లెట్స్ తెచ్చేవారు. నాకు చాలా ఇష్టం కదా అలా, అంటే ప్రపోజ్ చేయడం, అలా చేయడం. ఒక టైంలో నా బర్త్డేకి గిఫ్ట్ చేశారు, పట్టీలు ఇచ్చారు అన్నమాట. ఆ పట్టీలు చాలా బాగా అపురూపంగా వాడుకునేదాన్ని, ఈయన ఇచ్చారని. సతీష్ గారు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చిండ్రు మీకు? ఆ రోజు అయిన ప్రేమని మీకు వ్యక్తపరచడానికి ఏమేమి ఇచ్చిండ్రు, ఎన్ని ఇచ్చిండ్రు, ఏ టైంలో ఇచ్చిండ్రు? అఫ్ కోర్స్ నిజం చెప్పాలంటే ఆయన రావడమే నాకు పెద్ద గిఫ్ట్. కనిపిస్తూ ఉంటే చాలు. చెప్పడానికి ఉంటదండి, లోపల ఒకటి ఉంటది కదా, తక్కువ అండి. నేను మాకు ఫ్లోర్ మిల్ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఈ సన్నజాజులు పెద్ద పందిరు ఉంటే ఆ మిల్ దగ్గర నేను కాలేజీ నుంచి సాయంత్రం 4 గంటలకు వచ్చి మా మదర్ని పంపించేసి 4 గంటల నుంచి నేను 7 గంటల వరకు ఉండేవాడిని. అప్పుడు అంటే ఒకే రోడ్డు, వాళ్ళ ఊరికి వెళ్ళడానికి మా ఊరికి వెళ్ళడానికి, కొంచెం ముందు మా ఊరు కాబట్టి సాయంత్రం వాళ్ళు విలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళతో ఖచ్చితంగా ఒక మహల్ కట్టి పంపించేవాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళు వారంలో 4-5 రోజులు పంపించేవాళ్ళు. ఎక్కువగా అంతే, పూలతోటే సరిపెట్టిన, పూలతోనే పడగొట్టిండు. సారీ, బర్త్డేకి మాత్రం ఒక కార్డులు ఇచ్చేవాళ్ళు, గ్రీటింగ్ కార్డ్. ఈ న్యూ ఇయర్ కు, వాలంటైన్స్ డే కు ఏమన్నా? వాలంటైన్స్ డే అంటే కూడా తెలియదు అసలు. జ్యోతి గారు మిమ్మల్ని అడిగిన మొత్తం సతీష్ అనే చెప్తున్నారు, మీరేం చెప్పట్లేదు. యాక్చువల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒక నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. ఆ రోజు మీ నాన్నకు రాజదూత అంటే అది ఎక్కడి నుండి వస్తుందంటే ఈ మొత్తం ఇదంతా సౌండ్ వస్తుంది. ఆ రాజదూత మీద ఎప్పుడైనా మీరు ఇద్దరు కలిసి తిరిగిందా? యాక్చువల్గా మా మావయ్య గారు కూడా రాజదూత ఉండేది. కాకపోతే అప్పుడు చిన్నపిల్లలని అవి హెవీ వెహికల్ ఇచ్చేవాళ్ళు కాదు. కాకపోతే ఈయన ఒక చిన్న స్కూటర్ ఏదో వేసుకొచ్చేవారు, చేతకు వేసుకొచ్చారు. నేనేమో కాలేజీకి నడిచి వెళ్ళిపోతున్నాను, నేను చూసుకోలేదు. నేను నా పాటకి నేను గబగబా టైం అయిపోతుంది. మా ఫ్రెండ్ రాలేదు ఆ రోజు, నాకు ఒకే రూట్ పరిచయం చేసింది మా ఫ్రెండ్. నేను సిటీకి కొత్తగా వచ్చాను కదా, ఆ రూట్లోనే నాకు వెళ్ళదు తెలుసు మాట. అయితే బస్సు ఎక్కాలి, కానీ నేను నడిచి వెళ్ళిపోదాను, గబగబా వెళ్ళిపోతే నా వెనక ఎవరో వెంట పడుతున్నారట. నేను అది కూడా గమనించుకోలే. కానీ పక్కన ఈయన బండి మీద వచ్చారు, వచ్చి నా పక్కన ఆగి బండెక్కు అంటున్నారు. అటు ఇటు చూసుకోవా, ఇంక నీ పాటికి నువ్వు వెళ్ళిపోవడమేనా అని అంటున్నారు. అంటే నేను బండి ఎక్కనన్నాను. అంటే భయం కదా, ఈయనతో బండి ఎక్కానంటే ఇంట్లో తెలిస్తే ఏమని అంటారేమో అని భయం. అందుకని నేను వద్దు, పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను మావయ్య, పర్వాలేదు అంటున్నాను నేను. అంటే ముందెక్కువ అని గట్టి గసరేసరికి టక్కన బండి ఎక్కిపోయాను. అది ఏమి అప్పుడు చెప్తున్నారు, నీ వెనకాతలు ఎవరో ఫాలో అవుతున్నాడు అంటే. ఈయన ఫాలో అవుతూ వచ్చారు, ఫాలో అయిన వాళ్ళు చూశారు. ఈయన చూడలేదు, అవతల వాళ్ళు నేను చూడలే. నా మట్టుకు నేను తలంచుకుని వెళ్ళిపోతూ ఉన్నాను. వెళ్ళిపోయేసరికల్లా ఈయన వచ్చి రా బండి ఎక్కువ, నువ్వు అలా ఒక్కదాన్ని నడవద్దు అని చెప్పి బండి ఎక్కించుకున్నారు. వెళ్ళిపోయాను. నేనైతే చాలా టెన్షన్ అయిపోయాను, ఎవరైనా చూస్తారేమో తలలా తిప్పేసుకునేదాన్ని. ఐస్ క్రీమ్ పార్లర్ అట్లా ఏమన్నా ఆ టైంలో తీసుకుపోతుండేనా బండి మీద? బండి ఎక్కడమే రాదండి, వచ్చేది కాదండి. ఆగి మాట్లాడడం అన్నది రోడ్డు మీద ఎక్కడైనా కూడా. నేను వాళ్ళ ఫ్రెండ్తో నడిచి వచ్చేటప్పుడు దూరంలో కనిపిస్తే మధ్యలో చూసేది. నేను వెనకట నెమ్మదిగా వచ్చేవాడిని. కాదని చెప్పి నాతో రావచ్చు, అమ్మో ఎవరైనా చూస్తారేమో, టౌన్ వచ్చి తిరుగుతున్నట్టుగా ఉంటుంది, పేరెంట్స్కి చెడ్డ పేరు రాకూడదు, ఎవరైనా చూడొచ్చు. సో అంతలాగా
తిరిగేయాలి అన్న ఆలోచన ఉంది, ఆకర్షణ ఉంది, ఇష్టం ఉంది, పెళ్ళైతే అవుతుంది. దేనికి ఆ తొందర అన్నది ఎప్పుడు ఇద్దరికి ఇప్పుడు ఈ సినిమాల ప్రభావం మీ ఇద్దరి మీద ఏమన్నా పడలేదా? సినిమాకి ఎప్పుడన్నా లేదండి, వెళ్ళలేదు. ఎప్పుడన్నా సినిమాకి మా అన్నయ్య అందరూ కలిసి సినిమాకి వెళ్ళండి. అది కుటుంబంతో వెళ్ళాం తప్ప కాదు. అయ్యో అవకాశం ఉంది కదా వెళ్ళిపోదామని ఎప్పుడు వెళ్ళింది లేదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరిని కూర్చొని మాట్లాడుకునేవాడిని. వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండేది కాదు. తను ఒక్కరితే ఉన్నా వెళ్ళేవాడిని. ఇద్దరిని చక్కగా కూర్చొని మీ పైన నమ్మకం తోటి ఈ అబ్బాయి ఏం చేయడు, ఏ రకమైన ఏ దురుద్దేశం తోటి రాలేదన్న ఆలోచనతోటి శిక్షణ అన్నది ఎందుకు ఎవరూ లేనప్పుడు వస్తున్నావు అన్న మాట కూడా ఉండేది కాదండి వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో కొంచెం భయపడేవారు. మన చిద్దక్ మీదనే దింపినావు, రాజదూత మీద ఎక్కి దింపలే పెళ్లి కాక ముందు. అంటే రాజదూత అప్పటికి అవుట్డేటెడ్ అయిందండి. మాకు చేతక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అందరినీ నాకు చాలా చిన్నప్పటి నుంచి. అప్పుడు ఏమన్నా బీచ్ కు అట్లా ఏమన్నా తీసుకెళ్ళిండ్రా? ఏ రోజు పెళ్లికి ముందు ఏ రోజు ఇద్దరిని ఒంటరిగా వెళ్ళిందైతే లేదు ఎక్కడికి. కాలేజీ నుంచి ఇంటికి నడిచి రావడం మినహా, అది తను నడుస్తుంటే నేను దూరంగా ఉండడమే అంతే. జ్యోతి గారు, సతీష్ గారు, మీరిద్దరు కనుక ఆ రోజులలో ప్రేమించుకున్నారు కదా, ఏ రోజన్నా ఐ లవ్ యూ అని చెప్పేసో నేను నిన్ను ప్రేమిస్తున్నానో ప్రపోజ్ చేసిండ్రా ఏ రోజన్నా? లేదండి, ఆ రోజు ప్రపోజ్ మధ్య అటువంటి ఒకసారి ఎప్పుడైతే పెద్దలు కుదిర్చారో అప్పటి నుంచి మా బంధం ఇష్టం. తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకి ఇష్టం. అది కనిపించినప్పుడు అది చూసుకోవడంలోనే ట్రాన్స్ఫర్ అయ్యేదండి. మాటలు కూడా చాలా చాలా తక్కువ మా ఇద్దరి మధ్య. ఓన్లీ చూపులతోటే ఎక్కువగా, ఎందుకంటే ఆ మాట్లాడే అవకాశం ఉండేది కాదు. పెద్దవాళ్ళు ఉండేవారు, కొంత మా ఇంట్లో కంట్రోల్ ఉండేది. తను మా ఇంటికి రావడం, నేను ప్రత్యేకంగా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎలా ఉండేది, ఏదైనా మా వ్యాపారంలో చేయబదులు అవసరం పడుతుండేది. స్టోన్ క్రషర్ వ్యాపారం, ప్రతిరోజు కొంత అమౌంట్ కావాలి. అందుకని నేను వాళ్ళ నాన్నగారు కాస్త వడ్డీ వ్యాపారం చేస్తుండేవారు. ఆయన దగ్గరికి చేయబదులకి అమౌంట్కి వెళ్తుండేవాడిని. నెలకు ఒకసారి ఒకరోజు వెళ్ళేవాడిని. సో అప్పుడు కాస్త వెంటనే ఇంట్లో అందరూ సతీష్ వచ్చాడు అనగానే వాళ్ళకి కాస్త మరింత కొంచెం ఎక్కువగా అటెన్షన్ ఉండేది. తను ఎక్కడున్నా కానీ వస్తుండే చేరవేసేవారు. సతీష్ వచ్చాడని రాగానే వస్తుండనే, ఎక్కడ ఉన్నా కూడా మీరు వచ్చిండ్రు అని చెప్పేసి ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకుంటా. అది నేను నాకన్నా తను చెప్తే ఇంకా బాగుంటుందండి. చెప్పండి. ఇక్కడ ఒక జోక్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా మావయ్య గారు లోన్లు ఎక్కువగా మా నాన్నగారు ఏం చేశారంటే, మావయ్య గారిని దెబ్బలాడేవారు. ఎక్కువ అప్పు తీసుకుంటే అది రేపు పొద్దున్న పిల్లలకి బర్డెన్ అవుతుంది, ఎందుకురా చేసేస్తావు అని మా నాన్నగారు ఆ చదువు మీద దెబ్బలాడేవారు అనమాట. ఎందుకు ఇప్పుడు దాని మీద పెట్టుబడి పెట్టాలి, అప్పు చేసి మరి ఎందుకు వ్యాపారమే పెట్టాలి అలాగనేవారు. అది వస్తాయో లేదో అలా ఎక్కువైపోతుంది ఇంక అప్పులని. అందుకు మా మావయ్య గారు మాత్రం చాలా సాహసంగా ఉండేవారు. ఎంత సాహసం అంటే, ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన ఉన్న దానికన్నా చాలా సాహసంగా లైఫ్ గడిపేవారు అన్నమాట. అంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, అప్పులు అయినా వాళ్ళకి చదివించాలి. అలాగే వ్యాపారాన్ని చొరవ చేసి వ్యాపారం పెట్టడం, వ్యవసాయము ఆయన చిన్న ఉద్యోగము, అది చేస్తూనే పిల్లలు చదివిస్తూ ఇంకొంచెం ఎదగాలి లైఫ్లో అని ఆయన వ్యాపారంకి మొదలు పెట్టారు. స్టోన్ మొదలు పెట్టిండ్రు. ఓకే, ఆ వ్యాపారం బాగానే ఉంది. నేను అడిగే పాయింట్ అందులోనే ఉంది ఆన్సర్. సతీష్ గారు వచ్చినప్పుడు ఆ విషయం మీకు, అంటే మీరు ఇంట్లో లేనప్పుడు, ఏదో దోస్తులు ఇళ్ళనో లేకపోతే ఇంకెక్కడనో ఉన్నప్పుడు ఆయన వచ్చిండ్రు అన్నప్పుడు మీరు మీ ఫీలింగ్ ఎట్లా? అదే చెప్తాను. వచ్చేది, ఈయన వస్తూ ఉంటే నేను ఏమనుకునేదాన్ని అంటే, నా కోసమే వచ్చేస్తున్నారు అనుకునేదాన్ని. ఆయన లోన్ కోసం వచ్చేవారు. మా మావయ్య గారు తెలివిగా ఈయన్నే పంపేవారు. అల్లుడు కాబోతున్నారు కదా, మా నాన్నగారు కాదనరండి. మామూలుగా అయితే క్లాస్ పీకుతారు ఆయనకి, అలా కాకుండా ఈయన పంపిస్తే ఇచ్చేసేవారు అన్నమాట మా నాన్నగారు. అందుకని మా నాన్నగారు వచ్చాక ఈయన వచ్చి రాగానే నాకు నా తమ్ముళ్ళు ఉండేవారు, చిన్నాన్నగారి పిల్లలు, నా తమ్ముడు చెల్లెళ్ళు, వాళ్ళందరూ. నేను అప్పటికి నువ్వు ఇది బావి దగ్గర ఉండేదాన్ని నీళ్ళు తోడుకొని రావడానికి, లేదా ఏదో పనిలో ఉండేదాన్ని. పరిగెత్తి 3-4 పరిగెత్తుకు వచ్చేవారు. సతీష్ మాయ వచ్చాడు అని. అంతే, ఎక్కడ పని అక్కడ వదిలేసి నేను ఇంటికి పరిగెట్టేదాన్ని. పరిగెత్తి గబగబా వెళ్ళి రెడీ అయిపోయి పనులు అంటే అన్నీ అయ్యాక స్నానం చేస్తాం, జిడ్డుగా ఉంటాం. అందుకని ఆయన ఎదురు పడాలి అంటే గబగబా మా పిన్నింట్లోకి ఎవరింట్లోకి వెళ్ళి మొహం కడుక్కొని గబగబా జడేసుకొని పౌడర్ రాసుకొని అప్పుడు ఈయన ఎదురుగా వెళ్ళేదాన్ని అనమాట. వెళ్ళి చూసేసి సరే ఈయన చిరునవ్వు నవ్వేవారు, అంతే, ఫ్లాట్ అయిపోయింది. ఏమన్నా నీళ్లు ఇయ్యడము, చాయ్ అన్ని ఇచ్చేదండి. అమ్మ చకచక అన్ని ఇచ్చేదండి. నేను టీ పెట్టడమే నాకు రాదు, ఈయనకి మాత్రం టీ చేసేదాన్ని. ఎలా చేసేదాన్ని
కాఫీ అంటే కాఫీ ఏదో ఒకటి చేసి వాటర్ పట్టుకెళ్ళేదాన్ని. మా చెల్లి మా ఇంట్లో మల్లె చెట్లు అవి ఉండేవి, పూలమాల కట్టేదన్నమాట. దానికి పువ్వులంటే పిచ్చి ఇష్టం. కానీ ఈయన రాగానే దాని అంత పువ్వులు కూడా నాకు త్యాగం చేస్తుంది. నా తలంత పొడుగు అంత పూలదడ్లు పెట్టేది. కుటుంబాలలో అన్నిట్లో కూడా సతీష్ అనే పర్సన్ మీకోసం వస్తున్నాడు, మా బావ వస్తుండ అని చెప్పేసి మా అక్కకు మా పిల్లలు మేము అలా ఫీల్ అయ్యేవాళ్ళం. వీళ్ళ పర్పస్ వేరే ఉండేది. బట్ ఈయనకి ఇష్టం కాబట్టి వచ్చినప్పుడు అలా సైట్ కొడుతూనే అని చెప్పేసి మీరు కదా చదువుకోవడానికి సతీష్ గారి కోసం, చదువు కోసం కదా మీరు పట్టం పోయినట్టు, అయినా కూడా అప్పు కోసం మీకోసం మీ ఇంటికి వస్తుండే. మా ఇంటికి వచ్చేవారు. ఆ టైంలో వచ్చినప్పుడు మా నాన్నగారు ప్రేమ రెండు కలిసేటి ఆడ కలిసేవి క్యారమ్స్ ఆడేవారు. ఈయన నేను కూడా ఆడేదాన్ని. నేను కూడా ఆడేదాన్ని. అంటే నలుగురు ఆడొచ్చు కదా. అందులో నేను కూడా ఆడితే నేను ఈ రెండు గాబరాలు ఆదుర్దాలు ఎడపడ కొట్టేసేదాన్ని. క్యారమ్స్ పడితే పిక్కలు ఎగిరిపోయేవి. ఎన్ని రోజుల్లో సతీష్ ఏ రోజైనా మిమ్మల్ని తిట్టడమో కొట్టడమో చేసి? అంటే పాప అప్పుడు ఆయన కళ్ళలో కొంచెం ఫేస్లో చిరాకు కనబడింది. కొంచెం జాగ్రత్తగా నువ్వు చూసుకొని కొట్టచ్చు కదా, చూసుకొని ఎందుకు గట్టి కొట్టేస్తా. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళై 92 అండి. 33 సంవత్సరాల దాంపత్య 30 ఇండస్ట్రీ దాటిన ఏది దాంపత్య జీవితంలో ఏ రోజన్నా సతీష్ గట్టిగా అరవడము లేకపోతే మిమ్మల్ని కొట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అస్సలు ఎప్పుడు కొట్టడం అనేది లేదు. ఎప్పుడైనా మా ఇద్దరికి పీక్ ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు చిరాగ్గా చెప్పడం అయితే ఉన్నది. కానీ 1-2 సందర్భాల్లో వెంటనే ఆయన ఎందుకు అలా చిరాకు పడుతుంది, ఆయన కోపం వచ్చిందంటే నాకు చాలా భయం వేసేది మాట. అమ్మో ఆయన కోపం రాకూడదని మళ్ళీ నేనే వెంటనే తగ్గిపోయి ఆల్మోస్ట్ తిరిగి మాట్లాడేలోపు మా ఇద్దరికి ఒక ఒప్పందం ఉండేది. పెళ్ళైన కొత్తలో ఇద్దరు అనుకున్నాం ఎలా అంటే మన తగువ ఏదైనా సరే ఒక రోజు మించి ఉండకూడదు. ఆ ఒక్క రోజులో షార్ట్ అవుట్ చేసేసుకోవాలి. నైట్ కల్లా మాట్లాడేసుకోవాలి. ఇంక మళ్ళీ ఇది మారిందంటే మా ఇద్దరి మధ్య అక్కడికి అది క్లోజ్ అయిపోవాల్సిందే. విషయం ఏదైనా క్లోజ్ అయిపోవాలి. రేపటి రోజు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ కావాలి. న్యూ మార్నింగ్ మాకు తగువైన 12 కోసం చూసేవాళ్ళం అంటే ఆ 12 గంటలు దాటితే ఆ ఈగో జీరో అయిపోయి ఇద్దరికి. అసలు ఉండేదే కాదు. ఎప్పుడైనా నేను పడుకుంటూ పోతే నేను లేపేసేదండి తలగా లాగి. కోపడ్డారా మేడం సతీష్ గారి పైన? ఏంటండి మీరేమన్నా కోపడ్డారా? కోపడ్డం అంటే వేరే కాదండి. ఆయనకి ఏంటంటే చాలా ఆ ప్రేమతత్వం, ఎవరికైనా బాగా చేసి పెట్టేయాలని ఇది ఉంటుంది. దానిలో ఇంట్లో ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ చేయించేసేవాళ్ళు. చాలా ఎక్కువ చేయి అంటే అది మిగిలిపోతూ ఉండేవి. మీరే వండుతుండేనా? మేము ఇద్దరం కలిపే చేసేవాళ్ళం ఫస్ట్ నుంచి వంట. ఎలా అంటే ఆయన అన్నీ కట్ చేసి ఇచ్చేవారు, నేను అన్ని వంట చేసేదాన్ని. నెమ్మదిగా ఆయన వంటలు నేర్చుకున్నారు నా దగ్గర. ఇప్పుడు ఎలాగంటే నాకన్నా చాలా సీనియర్ చెఫ్ అయిపోయారు ఇప్పుడు ఆయన. ఎలా అంటే కొన్ని ఇష్టము. మేము వెజిటేరియన్గా మారాక వెజిటేరియన్ డిషెస్ వసుంధర పేపర్లో ఈనాడు చూసేదాన్ని. ఫ్రైడ్ రైస్ అని, మంచూరియాలని అవి చూసి ట్రై చేసేవాళ్ళం అన్నమాట. అలా ట్రై చేస్తూ దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ రకరకాలు కిచెన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎంత ఉంటాయంటే మా ఇంట్లో ఒక బీరువా నుండి అవే ఉంటాయి. ఆ ఎగ్జిబిషన్కి వెళ్తే నాకన్నా ఎక్కువ వెళ్ళి ఈయనే కొంటారు. కొట్టి నేను గోల్ పెడతాను అనమాట. ఎందుకండి అన్ని ఇంట్లో ఎక్కువైపోతున్నాయి సామాన్లు. పెళ్ళి ముందు ఏ రోజన్నా మీకు ఏదైనా చీరనో లేకపోతే డ్రెస్ కొనిచ్చారా? పట్టీలు కొనిచ్చారు. పెళ్ళి అవుతూనే మా ఫస్ట్ యానివర్సరీకి మాత్రం ఆయన చాలా, నా బర్త్డేకి ఫెబ్లో మ్యారేజ్ అయింది కదా, May 23rd నా బర్త్డే స్పెషల్గా చేశారు. ఎలా అంటే నేను తెల్లవారు లేచి వచ్చాక ఇంట్లో టిఫిన్ చేయడము, తయారు చేయడము, పనుల్లో మేము బిజీగా ఉంటాం లేడీస్. ఈయనేమో ఎప్పుడు తెచ్చారో తెలియదు శారీ తీసుకొచ్చి పట్టీలు, దాని మీదేమో మా బెడ్ మీద అది అలా పరిచి కొత్త చీరని దాని మీద లవ్ సింబల్తో చాక్లెట్స్ పేర్చి అందులోనేమో ఈ పట్టీలు పెట్టారు అన్నమాట. చాక్లెట్ పెట్టారు. మీ జీవితం మొత్తం పట్టీలు చాక్లెట్స్ ఈ రెండే ఇచ్చిండు మీకు. అప్పటికి అదే కదా. ముగ్గురా పిల్లలు? ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి చనిపోయిండు కదా. అవును, రైట్. మీ తోటి కోడళ్ళతోటి, ఎందుకంటే పెద్ద ఉమ్మడి కుటుంబం కదా, ఈ తోటి కోడళ్ళతోటి ఎక్కడన్నా బంగారం విషయంలో లేకపోతే చీరల విషయంలో లేకపోతే వీళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళకి నాకు లేదు అన్న ఈర్ష్య భావనో లేకపోతే వంట వండే దగ్గరనో మీ రిలేషన్ మీ తోటి కోడళ్ళతో ఎట్లుంటుందండి? మా తోటి కోడలతో ఫస్ట్ మాకు మ్యారేజ్కి ముందే మా నాన్నగారు నా తోటికోడలు అంటే నాకన్నా పెద్ద వాణి, తన పేరు సత్యవతి, వాణి అని మార్చారు. వాణక్కని తీసుకొని వచ్చారు మా ఇంటికి మ్యారేజ్కి ముందే.
మా బావగారు మ్యారేజ్కి ముందే మా నాన్నగారు అంతా ఓన్ చేసుకున్నారు, తను ఒక డాటర్ లాగా. ఎవరు మీ మా తోటికోడలు. అంటే ఆయన అంతలా సతీష్ గారి వాళ్ళ అన్నయ్య వాళ్ళ కాబోయే భార్య. మా ఇంటికి ముందు మా మ్యాచ్ అప్పటికే అనుకున్నారు కదా. ఈవెన్ మా తోటికోడలు అంటే మా వాడక్కర్ కూడా ఇంటికి తీసుకొచ్చారు. ఆ పండక్కి అందరినీ మా ఇంటికి పిలుస్తాం కదా. సో పండక్కు వచ్చారన్నమాట. సో మా తోటికోడలు కూడా వచ్చింది. తను నన్ను బాగా తయారు చేసింది అన్నమాట. నాకు గౌనీ వేసుకోవడం కూడా తెలియదు. అప్పటికి నేను లంగా జాకెట్లో వేసుకొని చదువుకునేదానికి 10th వరకు. సో నా స్టడీస్లో నేను వాటి మీద కూడా నాకు శ్రద్ధ ఉండేది కదా, ఏం తెలియదు. మా తనే వచ్చితే నాకు బాగా తయారు చేసేది మా వానక్క. తయారు చేస్తే ఈయన కోసం ఎదురు చూసేస్తున్నాను. ఆ రోజు ఇంటికి ఎందుకో 19 దేనికో ఈయన రానివ్వలే వాళ్ళ ఇంట్లో. మా తోటికోడలు తాలూకు ఇష్యూస్ నడుస్తున్నాయి. మా నాన్నగారు అంతలాగా మ్యారేజ్లో ఇన్వాల్వ్ అవ్వడము, పట్టడము, అది మా వాళ్ళకి నచ్చలేదు. అత్తయ్య గారు మావయ్య గారు అంతే కదా, మ్యారేజ్ అనేది వాళ్ళ చాయిస్. అంతకుమించి మా నాన్నగారు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు, క్లోజ్తో ఇన్వాల్వ్ అయిపోతే మా మావయ్య గారికి వాళ్ళకి తరపున వాళ్ళకి నచ్చలేదు. బట్ మా బావగారికి మా తోటికోడలు ఇష్టపడింది. అబ్బాయి ఇష్టపడ్డాడు కదా అని మా నాన్నగారు ఇంకొక స్టెప్ వేసి ఆ అమ్మాయిని అందరికీ ఇంట్రడ్యూస్ చేసి మా ఇంటికి తీసుకొచ్చేయడం. పండగకి అందరూ వచ్చారు కానీ ఈయన రాలేదు. మా బావగారు వచ్చారు, మిగతా బంధువులు వచ్చారు. వీళ్ళ మేనమామ కూడా చిన్న వయసు, ఈయన వయసే ఉంటుంది ఆల్మోస్ట్. వాళ్ళ కప్పులు వచ్చారు. నేను మాత్రం రోడ్డు వైపు చూస్తూ ఉన్నాను. నేను మా ఇంటి దగ్గర నుంచి రోడ్డు వైపు ఎప్పుడు ఈయన వస్తూ ఉంటారని. ఎంతకీ రారు, అలా చూసుకుంటూనే ఉన్నారు. చివరికి రాత్రి అయిపోయింది. అప్పుడు వీళ్ళ చెల్లెలు పిన్ని కూతురు నా దగ్గరికి వచ్చి చెప్పింది, సతీష్ అన్నయ్యకి మిల్లిదారు ఏదో రిపేర్ ఉంది, అందుకు ఉండిపోయాడు, అన్నయ్య రాడు. నాకు అర్థమైపోయింది, నేను దాన్ని చూసేస్తున్నావు రోడ్డు వైపు అని అనగానే అప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయాను అన్నమాట. నా ఆనందం అంతా ఆవిరైపోయింది. ఇంకొచ్చి మేడం చెప్తూ ఉంటారు కదా, మేడం ఏ క్షణం కూడా మీ ఆనందాన్ని మీరు కోల్పోకూడదు సమస్థితిలో అని. అప్పుడు అవన్నీ తెలియదు కదా, ఆధ్యాత్మికతే తెలీదు కాబట్టి ఆ టైం చాలా డిసప్పాయింట్ అయిపోయి ఆ బాధతో కనీసం 10 రోజులు ఇలా ఉన్నాను నేను. రాలేదు ఈయన, అందరూ వచ్చారు పండగకి, ఈయన రాలేదని. చివరికి మా అమ్మకి అనిపించింది, ఏవో అయిందిలే అమ్మ, మరి మీ నాన్న చెప్తే వినరు, ఈయన ఎక్కువగా అన్నిట్లోని జోక్యం చేసేసుకొని మీ విషయం చెడగొట్టేలా ఉన్నారు ఈయన అని మా అమ్మ బాధపడింది. మా నాన్నగారితో దెబ్బలాడింది కూడా. మీరు ఎందుకు అంతలాగా ఫోర్స్ చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి అన్నీ చేస్తారంటే, మా నాన్నగారికి ఒక విజన్ ఉండేది. ఆ అమ్మాయి వచ్చింది అంటే కలిగున్న ఇంట్లో అత్తమావల్ని మరుదుల్ని అందరినీ బాగా చూసుకుంటుంది. ఈ అమ్మాయి ఆ ఇంటికి కరెక్ట్ పెద్ద కోడలుగా అని మా తోటికోడల్ని మా నాన్నగారు చాలా, ఆయనకి ఆ దూరదృష్టి ఎక్కువ. ఆయన ఎప్పుడు ఎలా అంటారంటే, మీ నాన్నగారు కూడా మన బిడ్డలాగానే ట్రీట్ చేస్తారు, చాలా బాగా చూసుకునేవారు, చూసేవారు. ఎట్లా కోడళ్ళు నీకు తోటి కోడళ్ళు ఎంతమంది? మాకు తోటికోడళ్ళు నాకన్నా పెద్ద మా బావగారు, మా తోటికోడలు తర్వాత మిగతా 2 తోటికోడలు చిన్నవాళ్ళు. అంటే మేము 4 అన్నదమ్ములు. ఈ ముగ్గురు తోటి కూడా కలిసే ఉంటారా? మేము అందరూ కలిసే ఉంటాం. అంటే జాయింట్ ఫ్యామిలీ ఇప్పటికీ. ఎవరెవరి వంటలు ఎక్కడెక్కడ వేరువేరుగా ఉంటాం కానీ మా ప్రాపర్టీస్ అన్నీ కామను. మేము ఎప్పుడు మా ఇంట్లో, అంటే మా అత్తగారు మేము అందరం కూడా వేపకుండా మా ఇంట్లో ఉంటాం. పిల్లలు చదువురిచ్చే మా బావగారు అక్కడి నుంచి వేరే ఊరికి పక్కనే దగ్గరలోనే వెళ్ళారు. సో వాళ్ళు ఉండేవారు. అత్తయ్య గారు మావయ్య గారు ఆ జర్నీ అంతా 23 years జర్నీ. ఆ జర్నీలో ఎలా ఉండేదంటే అందరూ వీకెండ్ అయ్యేసరికి మా ఇంట్లో కలుసుకునేవారు. అన్ని ఫెస్టివల్స్, బర్త్డే పార్టీస్, అలాగే మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుండేది. ధ్యానంలో రాకమునుపు కూడా మేము చాలా హ్యాపీ ఫ్యామిలీ కలిసినప్పుడు అంతా కూడా. బట్ ఆఫ్టర్ మెడిటేషను మాకు డే బై డే మాలో అండర్స్టాండింగ్స్ మారిన కొద్ది మేము ఇంకా అందరూ ఆత్మీయంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నీకంటే పెద్దవాళ్ళని మీ వాణి అక్క అన్నారు కదా, చిన్న వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని ఏమని పిలుస్తారు మీరు? మేము అక్కనే పిలుస్తాము. చిన్నవాళ్ళని పేరు పెట్టి పిలుస్తాము. అంటే నా తర్వాత మా తోటికోడలు 2 వాణి అను, తన పేరు కూడా వాణి, మాణిక్యవాణి. నా తర్వాత కోడలు, తనకన్నా చిన్నది జీకే గారు, మాకు ధ్యానం నేర్పిన జీకే గారు మిస్సెస్ పద్మ. తన్ని పద్మనే పిలుస్తాం. ఈయన మేనకోడలే, ఆమె ఫయాన్ అక్క కూతురు జీకే గారికి చేసింది. మేమిద్దరమే ఇంట్లో మ్యాచెస్. నేను చెల్లెలు కూతుర్ని చేశారు ఈయనకి, 2వ అబ్బాయికి. 4వ అబ్బాయికి కూతురుని చేశారు, మనవరాలు. సో అట్లా ఇంట్లో రిలేషన్స్. నాకన్నా పెద్దవాడు వాణి గారిని, నా తర్వాత మంజు అని నా తోటికోడలు బయట మ్యాచెస్. అంటే ఎక్కడున్నా అక్కడ నింపబడితేనే కదా ఇక్కడ ఒకరు కలుస్తారు. సో అలాగా వాళ్ళందరూ కూడా అందరూ మంచి ఒక మాటగా, చాలా ప్రేమగా, స్నేహంగా ఒకళ్ళ మాట ఏవైనా చిన్న ఉన్న ఒపీనియన్ డిఫరెన్సెస్ మాట్లాడుకున్నా మళ్ళీ అక్కడతో అది విడిచిపెట్టి
చాలా చక్కగా అయితే హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు సతీష్ గారిని మీరు ప్రేమగా పిలవాలంటే ఏమని పిలుస్తారు, ఎట్లా పిలుస్తారు ఆయన ప్రేమగా? మాకు ప్రేమగా పిలవడంటే నాకు ఏమైందంటే ఫస్ట్లో తెలియక మావయ్య అని పిలిస్తే ఈయన చిన్న పిన్ని కూతురు పద్మ తను ఏం చెప్పిందంటే, మావయ్య మా పెదనాన్ని నువ్వు మావయ్య అని పిలిచి మా అన్నయ్యని మావయ్య అని పిలుస్తావేంటి, మావయ్య కొడుకు నీకు బావ అవుతారు, నువ్వు మేనత్త కూతురు కదా, నువ్వు బావ అని పిలు మా అన్నయ్య నన్ను అంటే అప్పుడు అంత కష్టం మీద బావ అని అలవాటు చేసుకున్నాను. ఫస్ట్లో ఈయన ఏమనేవారంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వచ్చి ఏవండి మీరు అంటే అలా అనుకు నన్ను ఏదో చాలా దూరం వ్యక్తి పిలిచినట్టుంది, నువ్వు అని అనేవారు. అంటే నేను అప్పుడే అన్నా, పెళ్ళైన తర్వాత అది ఇబ్బంది అవుతుంది, నువ్వురా ఏంటి అలా చేసా అలా అన్నాను అనుకో నీకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని అన్నా. అంటే లేదని ఈయన నన్ను ఏవండి అని పిలిచేవారు, నేను అన్నట్టు ఆట పట్టించేవారు. నువ్వు నన్ను ఏవండి అంటే నేను నిన్ను అంటాను అనేవారు మాట ఏవండి అని.